సో నిన్న మనం క్లోరోప్లాస్ట్ గురించి డిస్కస్ చేసాం. క్లోరోప్లాస్ట్ ఎక్కడ ఉంటుంది? లీవ్స్, స్టెమ్, బ్రాంచెస్. క్లోరోప్లాస్ట్ ఎక్కడ ఉంటుంది? ప్లాంట్ సెల్స్ లో ఉంటుంది. ఎన్ని క్లోరోప్లాస్ట్ ఉంటాయి అనుకున్నాం ఒక సెల్ కి? 30 to 50. 40 to 15. 40 to 100. 40 to 100. Cool. 40 to 100 Yeah, 40 to 100. సో ఇప్పుడు క్లోరోప్లాస్ట్ గురించి మళ్ళీ కొంచెం డిస్కస్ చేద్దాం. ఇట్ హ్యాస్ బీన్ ఫౌండ్ దట్ ద క్లోరోప్లాస్ట్ ఈజ్ ఎ మెంబ్రేనియస్ స్ట్రక్చర్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 మెంబ్రెయిన్స్. ఓకే, 3 మెంబ్రెయిన్స్ ఉంటాయంట. 2 ఏమో అవుటర్ మెంబ్రెయిన్స్ ఉంటాయి. థర్డ్ మెంబ్రెయిన్ ఎట్లా ఉంటుంది? థర్డ్ లేయర్ ఫార్మ్స్ స్టాక్డ్ సాక్ లైక్ స్ట్రక్చర్స్ కాల్డ్ గ్రానమ్. బుక్ స్టాక్ అని చెప్పుకున్నాం కదా, అట్లా స్టాక్స్ లాగా కనిపిస్తుంది అంట. దాన్ని మనం ఏమంటాం? గ్రానమ్ అంటాం. గ్రానమ్ దగ్గర ఏం జరుగుతుంది? ట్రాపింగ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. ట్రాపింగ్ ఆఫ్ సన్లైట్ అనేది గ్రానమ్ దగ్గర జరుగుతుంది. ఈ స్టాక్డ్ సాటిలైట్ స్ట్రక్చర్స్ లో జరుగుతుంది. అండ్ ఫార్మేషన్ ఆఫ్ కెమికల్స్ అనేది ఎక్కడ జరుగుతుంది? స్ట్రోమా. ఈ ఫ్లూయిడ్ ఫిల్ పోర్షన్ ని మనం స్ట్రోమా అంటాం. ఈ స్ట్రోమాలో మనకి ఫార్మేషన్ ఆఫ్ గ్లూకోజ్ ఇట్లాంటివి జరుగుతాయి. The intermediate fluid filled portion is called stroma. It is believed to be responsible for enzymatic reactions leading to the synthesis of glucose, which in turn join together to form starch. ఎంజైమాటిక్ రియాక్షన్స్ జరిగి గ్లూకోజ్ ఫామ్ అవుతుంది. తర్వాత గ్లూకోజ్ అనేది కలిసిపోయి స్టార్చ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ వరకు క్లియర్ కదా అందరికీ? Yes, sir. Okay. Substances found in chloroplast which capture sunlight are called photosynthetic pigments. క్లోరోప్లాస్ట్ లో ఉండే సబ్స్టెన్సెస్ ఏవైతే ఈ సన్లైట్ ని క్యాప్చర్ చేస్తున్నాయో వాటిని మనం ఏమంటామంటే ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ అంటాము. జస్ట్ అండర్లైన్ చేసుకోండి వర్డ్స్ అన్నిటిని, కొంచెం ఇంపార్టెంట్ వర్డ్స్ని. గ్రానమ్, స్ట్రోమా. ఓకే, ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ అంటాం. వీటిని ఏ సబ్స్టెన్సెస్ అయితే క్లోరోప్లాస్ట్లో ఉండి సన్లైట్ని క్యాప్చర్ చేస్తాయో వాటిని ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ అంటాం. There are several types of photosynthetic pigments involved in the process to produce organic molecules like glucose in plants. చాలా రకాల ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి అంట. దేంట్లో? ఫోటోసింథసిస్ ప్రాసెస్లో. ఆ ఫోటోసింథసిస్ ప్రాసెస్లో మనకి రిజల్ట్లో ఏం ఆర్గానిక్ మాలిక్యూల్స్ వస్తాయి? గ్లూకోజ్ వస్తుంది. అర్థమవుతుందా మీకు? ఆర్గానిక్ కి ఇన్ఆర్గానిక్ కి డిఫరెన్స్ చెప్పుకున్నాం కదా మనం, గుర్తుందా? సో గ్లూకోజ్ ఏమో ఆర్గానిక్ మాలిక్యూల్, రిజల్ట్ లో వచ్చే ఆర్గానిక్ మాలిక్యూల్. మనకి ఫోటోసింథసిస్ లో ఇన్ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఏమొస్తున్నాయి రిజల్ట్ లో? కార్బన్ డైఆక్సైడ్. రిజల్ట్ ఆక్సిజన్ అండ్ వాటర్ ఏమో ఇన్ఆర్గానిక్ మాలిక్యూల్స్ వస్తున్నాయి. ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఏమో గ్లూకోజ్ ఉంటుంది ఫోటోసింథసిస్ లో. ఇక్కడ వరకు క్లియర్ కదా అందరికి? నెక్స్ట్ ఇది క్లోరోఫిల్ ఈజ్ సచ్ ఎ పిగ్మెంట్ విచ్ కంటైన్స్ 1 atom ఆఫ్ మెగ్నీషియం. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ ఫోటోసింథటిక్ పిగ్మెంట్ అంటే ఏంటి? ఏ సబ్స్టెన్స్ అయితే క్లోరోప్లాస్ట్లో ఉండి సన్లైట్ని ట్రాప్ చేస్తుందో దాన్ని ఫోటోసింథటిక్ పిగ్మెంట్ అంటామని చెప్పుకున్నాం. ఆ ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ గ్లూకోజ్ తయారు చేయడానికి ఉపయోగపడతాయి. సన్లైట్ని ట్రాప్ చేసి గ్లూకోజ్ ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. క్లోరోఫిల్ అనేది కూడా ఒక ఫోటోసింథటిక్ పిగ్మెంట్ అని చెప్తున్నారు. క్లోరోఫిల్లో 1 atom ఆఫ్ మెగ్నీషియం ఉంటుంది. ఇట్ ఈస్ సిమిలర్ ఇన్ స్ట్రక్చర్ టు ద హీమ్ ఆఫ్ హిమోగ్లోబిన్. మన రెడ్ బ్లడ్ సెల్స్లో హిమోగ్లోబిన్ ఎట్లయితే ఉంటుందో అట్లానే ఈ క్లోరోఫిల్ కూడా ఉంటుందంట. ఓకేనా? హిమోగ్లోబిన్ అంటే ఏంటి? ద ఐరన్ కంటైనింగ్ రెడ్ పిగ్మెంట్ ద ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్ ఇన్ బ్లడ్. మన రెడ్ బ్లడ్ సెల్స్ లో హిమోగ్లోబిన్ ఉంటుంది. అది ఏ కలర్ పిగ్మెంట్ అంట? రెడ్ కలర్ పిగ్మెంట్. అది దాంట్లో ఏముంటుంది? మెయిన్ గా ఐరన్ ఉంటుంది. ఓకేనా? సో అందుకని బ్లడ్ సరిగ్గా లేదు అంటే మనకి ఏ టాబ్లెట్స్ ఇస్తారు? ఐరన్ టాబ్లెట్స్ ఇస్తారు. ఓకే.
టూ మేజర్ కైండ్స్ ఆఫ్ క్లోరోఫిల్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ థైలకాయిడ్ మెంబ్రెయిన్స్. ఇక్కడ థైలకాయిడ్ మెంబ్రెయిన్స్ అనే దాన్ని అండర్లైన్ చేసుకోండి. థైలకాయిడ్ మెంబ్రెయిన్స్ అంటే ఇక్కడ గ్రానం ఉంది చూసారు, గ్రానం కనిపిస్తుందా మీకు? ఈ గ్రానంలో ఈచ్ మెంబ్రెయిన్ని మనం థైలకాయిడ్ మెంబ్రెయిన్ అంటాము. ఓకేనా? గ్రానంలో ఈచ్ స్టాక్లో ఒక బుక్ ఉంది చూసారు, ఆ బుక్కి పై కవర్ కింద కవర్ ఉంటుంది, దాన్ని థైలకాయిడ్ మెంబ్రెయిన్ అంటాం. అర్థమైందా థైలకాయిడ్ మెంబ్రెయిన్ అంటే ఏంటో? Yes, sir. అర్థమైందండి. ఆ థైలకాయిడ్ మెంబ్రెయిన్ లో 2 types ఆఫ్ క్లోరోఫిల్స్ ఉంటాయంట. ఓకేనా? 2 types ఆఫ్ క్లోరోఫిల్స్. క్లోరోఫిల్ ఏ ఈజ్ బ్లూ గ్రీన్ ఇన్ కలర్. క్లోరోఫిల్ ఏ కలర్ లో ఉంటుంది? బ్లూయిష్ గ్రీన్ లో ఉంటుంది. క్లోరోఫిల్ బి ఈజ్ ఎల్లో గ్రీన్ ఇన్ కలర్. ఓకే, అరౌండ్ 250 to 400 pigment molecules are grouped as light harvesting complex or photosynthetic unit in each granum. నియర్లీ ఒక 250 నుంచి 400 ఈ పిగ్మెంట్ మాలిక్యూల్స్ ఒక చోట గ్రూప్ అయ్యి దాన్ని మనం ఏమంటాం? ఫోటోసింథటిక్ యూనిట్ అంటాం. గ్రానంలో ఇట్లాంటి ఫోటోసింథటిక్ యూనిట్స్ ఉంటాయి. ఓకేనా? లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ ఆర్ ఫోటోసింథటిక్ యూనిట్ అని అంటాం దేన్ని? ఈ పిగ్మెంట్ మాలిక్యూల్స్ యొక్క గ్రూప్స్ని. ఓకేనా? Such innumerable units function together in chloroplasts of green plants in the process of photosynthesis. ఇలాంటి యూనిట్స్, ఇన్యూమరబుల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ గ్రీన్ ప్లాంట్స్లో ఫంక్షన్ చేస్తాయి. ఓకేనా? దేనికి? ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరగడానికి. ఇక్కడ వరకు క్లియర్ అందరికీ? ఎవరికన్నా ఏమన్నా డౌట్ ఉందా? ఎవరికన్నా ఏమైనా డౌట్ ఉందా? డ్యూరింగ్ ఓకే, డౌట్ ఉంటే చెప్పండి, హ్యాండ్ రైజ్ చేయండి అడిగినప్పుడు. ఓకేనా? ఓకే, రికార్డ్ చేస్తున్నాను అసలు. ఓకే, డ్యూరింగ్ ఫోటోసింథసిస్ సెవరల్ ఈవెంట్స్ అక్కర్ ఇన్ ద క్లోరోప్లాస్ట్. ఫోటోసింథసిస్ జరిగేటప్పుడు క్లోరోప్లాస్ట్లో డిఫరెంట్ ఈవెంట్స్ జరుగుతాయంట. ఫస్ట్ది ఏంటిది? కన్వర్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ. అసలు సోలార్ ఎనర్జీని ట్రాప్ చేయటం అంటున్నాం. అంటే ఏంటి? చేతులతో ఇట్లా చేసి పట్టుకోవడమా? అలా ఏం కాదు. సోలార్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని దాన్ని కెమికల్ ఎనర్జీ లాగా మారుస్తుంది. ఓకేనా? కన్వర్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ. కెమికల్ ఎనర్జీ గురించి మనం ఇదివరకు మాట్లాడుకున్నాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? కన్వర్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ. నెక్స్ట్ ఈ స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. వాటర్ మాలిక్యూల్ ఏమవుతుంది? స్ప్లిట్ అవుతుంది. అది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటి అంటే రిడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ టు కార్బోహైడ్రేట్స్. ఇక్కడ రిడక్షన్ అనే పదాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. 3 steps మీకు బాగా గుర్తుండాలి. ఫస్ట్ ఇది కన్వర్షన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ, స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్, థర్డ్ ఈజ్ రిడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ టు కార్బోహైడ్రేట్స్. రిడక్షన్ అంటే ఎవరికైనా తెలుసా? రిడక్షన్ చెప్పండి. తగ్గిపోవటం. ఆ రిడక్షన్ కాదు, కెమికల్ రిడక్షన్. రిడక్షన్ అంటే తగ్గిపోవటమే. కెమికల్ రిడక్షన్ ఏంటి? దానికి వేరే మీనింగ్ ఉంటుంది కెమిస్ట్రీలో. ఏంటమ్మా? Removal of oxygen, sir. రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్. ఇంకోటి కరెక్టే చెప్తున్నా. Addition of hydrogen. ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్. మెయిన్గా ఏంటి అంటే రిడక్షన్ అంటే ఏంటి? ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ లేదా రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్, లేదా ఇలా కూడా చెప్పొచ్చు. ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ అంటే హైడ్రోజన్ అనేది ఎలక్ట్రాన్స్ని ఇస్తుందా లేకపోతే తీసుకుంటుందా? ఇస్తుంది. అంటే ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని కూడా రాయొచ్చు. ఈ 3 ఉంటాయి. రిడక్షన్ అంటే ఒక కాంపౌండ్లో నుంచి ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ చేస్తే, ఒక కాంపౌండ్కి హైడ్రోజన్ యాడ్ చేస్తే దాన్ని ఏమంటాం? రిడక్షన్ అంటాం. రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ చేసిన, హైడ్రోజన్ యాడ్ చేయట్లేదు కానీ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ చేస్తున్నాం,
రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ చేస్తున్నా కూడా రిడక్షన్ అంటాం, లేదా ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చేస్తున్నా కూడా ఏమంటాం, రిడక్షన్ అంటాం. సో ఇది రిడక్షన్ అంటే. క్లియర్ అందరికి? Yes, bro. ఓకే. అలానే ఇప్పుడు మనకి కార్బన్ డైఆక్సైడ్ ఎలా ఉంటుంది? కార్బన్ డైఆక్సైడ్ ఫార్ములా ఏంటి? CO2. రిడక్షన్ ఆఫ్ CO2 టు ఫార్మ్ ఏంటిది? C6H12O6. ఓకే. సో ఈ CO2 అనేది ఇట్లా మారుతుంది, అంటే కొత్తగా యాడ్ అవుతుంది ఏంటిది? హైడ్రోజనే కదా. సో హైడ్రోజన్ అనేది యాడ్ అయిపోయి ఇలా వస్తుంది కాబట్టి మనం దీన్ని ఏమంటాం? రిడక్షన్ అంటాం. రిడక్షన్ ఆఫ్ CO2 టు ఫార్మ్ గ్లూకోజ్. ఇదే స్టెప్, థర్డ్ స్టెప్. అర్థమైందా అందరికి రిడక్షన్ ఆఫ్ CO2 అని ఎందుకన్నారు అనేది? రిడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ టు ఫార్మ్ కార్బోహైడ్రేట్స్. ఇవి 3 స్టెప్స్ ఫోటోసింథసిస్లో. Light is required to initiate several events, while several events may continue even in absence of it. ఈ ఫోటోసింథసిస్లో చాలా రియాక్షన్ జరుగుతాయి, కేవలం ఒక రియాక్షన్ కాదు ఇక్కడ జరిగేది. మనం చెప్పుకున్నాం కదా. చెప్పండి ఫోటోసింథసిస్ ఫార్మ్ రియాక్షన్ చెప్పాలి. 6CO2 plus 12H2O gives rise to C6H12O6 plus 6H2O plus 6O2. 6H2O plus 6O2. ఇది జస్ట్ ఇట్లా జరిగిపోదు, రియాక్షన్ వెంటనే జరిగిపోదు, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ జరుగుతుంది. ఓకేనా? ఫస్ట్ స్టెప్ ఏం జరిగింది? సోలార్ ఎనర్జీ ట్రాప్ అయింది. సెకండ్ స్టెప్లో ఏమని చెప్పారు గుర్తుందా? వాటర్ మాలిక్యూల్ స్ప్లిట్ అయింది, అది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ రిడక్షన్ ఆఫ్ CO2 టు ఫార్మ్ కార్బోహైడ్రేట్స్. సో ఇట్లా స్టెప్స్ వైజ్ జరుగుతుంది, సింగిల్ రియాక్షన్ లాగా జరగదు. ఓకే. సో ఇట్లాంటి వాటిలో కొన్ని రియాక్షన్స్ లైట్ ఈజ్ రిక్వైర్డ్ టు ఇనిషియేట్ సెవరల్ రియాక్షన్స్. కొన్ని రియాక్షన్స్కి లైట్ అనేది అవసరము, కొన్ని రియాక్షన్స్ ఏమో లైట్ లేకుండా కూడా జరుగుతాయి. దట్ వుడ్ మీన్ వన్స్ లైట్ ఎనర్జీ హ్యాస్ బీన్ క్యాప్చర్డ్ ఇట్ కెన్ హెల్ప్ రియాక్షన్స్ టు కంటిన్యూ ఈవెన్ ఇన్ ద డార్క్. దీని మీనింగ్ ఏంటి అంటే, ఒకసారి లైట్ ఎనర్జీ అనేది క్యాప్చర్ అయిపోయి స్టోర్ అయిపోయిన తర్వాత ఆ రియాక్షన్ అనేది ఇంకా డార్క్లో కూడా జరుగుతుంది కదా, ఇంకా లైట్ అవసరం ఉండదు కదా. అర్థమవుతుందా మీనింగ్ ఏంటో? అవి క్యాప్చర్ చేసేసుకుంటున్నాయి లైట్ ఎనర్జీని, కెమికల్ ఎనర్జీలకు మార్చేసుకున్న తర్వాత ఇంకా ఆ ఎనర్జీ వాటికి వచ్చేసింది కదా, ఇంకా సన్లైట్తో సంబంధం లేదు. ఆ ఎనర్జీని యూటిలైజ్ చేసుకొని డార్క్లో కూడా రియాక్షన్ అనేది జరుగుతుంది. క్లియరా ఇక్కడ వరకు? Yes, sir. ఇట్లాంటి సెట్ ఆఫ్ రియాక్షన్స్లో కొన్ని రియాక్షన్స్ ఏమో లైట్ ఎనర్జీ తప్పకుండా ఉండాలి, లైట్ అనేది ఉంటేనే ఆ రియాక్షన్ జరుగుతాయి. అట్లాంటి వాటిని లైట్ డిపెండెంట్ ఈవెంట్స్ అంటాం. ఓకేనా? ఆర్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ లైట్ రియాక్షన్స్. ఓకే. లేదు, లైట్ అవసరం లేదు, స్టోర్డ్ ఎనర్జీతో జరుగుతున్నాయి అనుకోండి, వాటిని లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ లేదా డార్క్ రియాక్షన్స్ అంటాం. అర్థమవుతుందా? 2 డిఫరెంట్ రియాక్షన్స్ ఉన్నాయి. లైట్ మీద డిపెండ్ అయ్యి లైట్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్లో మాత్రమే జరుగుతాయి అనుకోండి, వాటిని లైట్ డిపెండెంట్ రియాక్షన్స్ ఆర్ లైట్ రియాక్షన్స్ అంటాము. లేదా కొన్ని రియాక్షన్స్ స్టోర్డ్ ఎనర్జీని యూటిలైజ్ చేసుకొని లైట్ లేకపోయినా ఆబ్సెన్స్ ఆఫ్ లైట్లో జరుగుతాయి, అట్లాంటి వాటిని లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ ఆర్ డార్క్ రియాక్షన్స్ అంటాము. ఇంతవరకు క్లియర్ అందరికీ? సో లైట్ రియాక్షన్స్ ఏమో గ్రానాలో జరుగుతాయి. లైట్ రియాక్షన్స్ గ్రానంలో జరుగుతాయి. గ్రానాలో ఏం జరుగుతుంది? ట్రాపింగ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ జరుగుతుంది. లైట్ రియాక్షన్స్ కూడా గ్రానాలో జరుగుతాయి. లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ ఎక్కడ జరుగుతాయి? స్ట్రోమాలో జరుగుతాయి. జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. 2 సెట్స్ ఆఫ్ రియాక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఫోటోసింథసిస్లో. ఏంటవి? లైట్ డిపెండెంట్ రియాక్షన్, light reactions. Light independent reactions. లైట్ రియాక్షన్, డార్క్ రియాక్షన్, 2 సెట్స్ ఆఫ్ రియాక్షన్స్ అనేవి ఉన్నాయి. సో వాటి గురించి రెండింటి గురించి నేర్చుకుంటే మనకి ఫోటోసింథసిస్ గురించి అర్థమైపోయింది.
సో లైట్ రియాక్షన్ చూద్దాం. మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎందుకో తెలీదు ఇంత చిన్న కాన్సెప్ట్లో ఇట్లా కన్ఫ్యూజ్ అవుతారంటే మామూలుగా బయట స్టూడెంట్స్ అలా కన్ఫ్యూజ్ అవుతారు. సో కొంచెం జాగ్రత్తగా వినండి. చాలా ఈజీ అసలు, కొంచెం మైండ్ పెట్టండి. కాకపోతే లైట్ డిపెండెంట్ రియాక్షన్, దీన్నే మనం ఫోటోకెమికల్ ఫేజ్ అని కూడా అంటాము. గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. లైట్ డిపెండెంట్ రియాక్షన్ని లైట్ రియాక్షన్ అంటాము, ఫోటోకెమికల్ ఫేజ్ అని కూడా అంటాము. ఇన్ దిస్ రియాక్షన్ లైట్ ప్లేస్ ఎ కీ రోల్. లైట్కి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ఉంటుంది ఈ రియాక్షన్లో. ఏ సిరీస్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అక్కర్ ఇన్ ఏ వెరీ క్విక్ సక్సెషన్ ఇనిషియేటెడ్ బై లైట్. దేర్ఫోర్ ద ఫేజ్ ఈస్ టెక్నికల్లీ కాల్డ్ ఫోటోకెమికల్ ఫేజ్ ఆర్ లైట్ డిపెండెంట్ రియాక్షన్. లైట్ వల్ల స్టార్ట్ అవుతాయి అంటే రియాక్షన్స్ చాలా ఫాస్ట్గా, చాలా కెమికల్ రియాక్షన్స్ జరిగిపోతాయి స్టెప్ బై స్టెప్. అర్థమైందా? ఏ సిరీస్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఆర్ అక్కర్ ఇన్ ఏ వెరీ క్విక్ సక్సెషన్ ఇనిషియేటెడ్ బై లైట్. లైట్ ద్వారా మొదలయ్యి క్విక్గా ఒకదాన్ని బట్టి రియాక్షన్స్ జరిగిపోతాయి. సో దాన్ని మనం ఏమంటాము? లైట్ డిపెండెంట్ రియాక్షన్స్ ఆర్ ఫోటోకెమికల్ ఫేజ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. Light reaction takes place in chlorophyll containing thylakoids called grana of chloroplast. థైలకాయిడ్ మెంబ్రెయిన్స్ లో జరుగుతుంది. థైలకాయిడ్ మెంబ్రెయిన్స్ ఎక్కడ ఉంటాయి? గ్రానాలో ఉంటాయి. గ్రానా ఎక్కడ ఉంటుంది ప్లాంట్ లో? Chloroplast. సెవరల్ స్టెప్స్ అక్కర్ ఇన్ లైట్ డిపెండెంట్ రియాక్షన్. సో ఈ లైట్ రియాక్షన్ లో సెవరల్ స్టెప్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే, ఫస్ట్ది the chlorophyll on exposure to light energy becomes activated by absorbing photons. Chlorophyll అనేది సన్లైట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఫోటాన్స్ని అబ్జార్బ్ చేసుకొని యాక్టివేట్ అవుతుందంట. ఏం లేదు, ఫోటాన్స్ని అబ్జార్బ్ చేసుకొని యాక్టివేట్ అవుతుంది. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఫోటాన్స్ని అబ్జార్బ్ చేసుకొని ఏమవుతుంది? యాక్టివేట్ అవుతుంది. అసలు ఫోటాన్ అంటే ఏంటి? ఫోటాన్ అంటే ఏంటో తెలుసా మీకు? స్మాలెస్ట్ కాంపోనెంట్ ఆఫ్ లైట్, స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ లైట్. ఓకేనా? లైట్లో ఉన్న బేసిక్ యూనిట్ దాన్ని మనం ఫోటాన్ అంటాం. ఫోటాన్ అన్నా లైట్ అన్నా ఒకటే. అర్థమైందా? బేసిక్ యూనిట్ ఆఫ్ లైట్ ఫోటాన్ అనేది. సో ఆ ఫోటాన్స్ని అబ్జార్బ్ చేసుకొని క్లోరోఫిల్ అనేది యాక్టివేట్ అవుతుంది. ద ఎనర్జీ ఈజ్ యూజ్డ్. ఇప్పుడు అబ్జర్వ్ చేసుకున్న ఎనర్జీ ఉంది కదా, ద ఎనర్జీ ఈజ్ యూజ్డ్ ఇన్ స్ప్లిట్టింగ్ ద వాటర్ మాలిక్యూల్ ఇంటూ 2 కాంపోనెంట్ అయాన్స్, నేమ్లీ హైడ్రోజన్ అయాన్ అండ్ హైడ్రాక్సైడ్ అయాన్. ఓకేనా? హైడ్రాక్సైల్ అయాన్. సో ఇట్లా ట్రాప్ అయిన సోలార్ ఎనర్జీ, తీసుకున్న సోలార్ ఎనర్జీని ఏం చేస్తుంది? స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్కి ఉపయోగిస్తుంది. వాటర్ మాలిక్యూల్ని ఎలా స్ప్లిట్ చేస్తుంది? H+ అయాన్ లాగా, OH- అయాన్ లాగా స్ప్లిట్ చేస్తుంది. దిస్ రియాక్షన్ ఈస్ నోన్ యాజ్ ఫోటాలసిస్. ఈ రియాక్షన్ని మనం ఏమంటాము? ఫోటాలసిస్ అంటాం. ఫోటాలసిస్ అంటే ఇప్పుడు ఫోటోలైసిస్ సంథింగ్. ఫోటో అంటేనేమో ఏమని చెప్పుకున్నాం? లైట్. ఫోటాన్స్ అంటే లైట్కి సంబంధించినవి. లైసిస్ అంటే స్ప్లిట్టింగ్ ఆర్ బ్రేకింగ్. కాబట్టి దీనికి లైట్ ద్వారా బ్రేకింగ్ చేస్తున్నాం కాబట్టి మాలిక్యూల్ని ఫోటోలసిస్ అని పేరు పెట్టాం. దిస్ వాజ్ డిస్కవర్డ్ బై రాబర్ట్ హిల్, హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ హిల్స్ రియాక్షన్. ఈ రియాక్షన్ ఎవరు డిస్కస్ చేశారు? ఫోటోలసిస్ని రాబర్ట్ హిల్ అనే సైంటిస్ట్ డిస్కవర్ చేశారు. కాబట్టి ఈ రియాక్షన్కి ఏం పేరు పెట్టారు? ఇక్కడ రాసుకోండి పక్కన మళ్ళీ, హిల్స్ రియాక్షన్. ఓకేనా? హిల్స్ రియాక్షన్. The highly reactive H+ and OH- ions of water undergo quick change as described below. తర్వాత ఈ H+కి OH- ఏం జరుగుతుందో చూడండి. OH- అయాన్స్లో ఏమేమి ఉన్నాయి? OH- అయాన్స్లో ఏమేమి ఆటమ్స్ ఉన్నాయి? ఆక్సిజన్, హైడ్రోజన్. ఆక్సిజన్, హైడ్రోజన్ ఉన్నాయి. ఈ OH- అయాన్స్ ఏమైతాయి అంటే సిరీస్ ఆఫ్ స్టెప్స్ తర్వాత వాటర్ని, ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇంకా వేటితో రియాక్ట్ అవ్వవు. ఓన్లీ OH- అయాన్స్
ఏం చేస్తాయి, కొన్ని రియాక్షన్స్ జరిగి OH మైనస్ ఏమైంది, ఫస్ట్ వాటర్ అనేది H+ లాగా OH మైనస్ లాగా స్ప్లిట్ అయింది. ఈ OH మైనస్ ఏం చేస్తుంది, ఏమేం ఫామ్ చేస్తుంది, వాటర్ని Water and oxygen. Oxygen. వాటర్ని ఆక్సిజన్ని ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ది దీని నుంచి ఒక చిన్న విషయం మనం అర్థం చేసుకోవచ్చు. 2 molecules ఆఫ్ వాటర్ ఫామ్ అయింది అనుకోండి, 2 molecules ఆఫ్ వాటర్ ఫామ్ అయితే 1 molecule ఆఫ్ ఆక్సిజన్ ఫామ్ అవుతుంది, అంతే కదా. చూడండి, గమనించండి, ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ దీంట్లో ఉన్నాయి. ఒక ఆక్సిజన్ ఉంది, ఒక హైడ్రోజన్ ఉంది, కాబట్టి 2 molecules ఆఫ్ వాటర్ ఫామ్ అయితే 1 molecule ఆఫ్ ఆక్సిజన్ ఫామ్ అవుతుంది. జస్ట్ ఊరకు చెప్పాను అంతే, మెయిన్ ఇంపార్టెంట్ ఏం కాదు. మనం గుర్తుపెట్టుకోవాల్సిందల్లా OH మైనస్ అయాన్ ఏం ఫామ్ చేస్తుంది, వాటర్ని Water and oxygen. ఆక్సిజన్ని ఫామ్ చేస్తుంది. వాటర్ మే బి యూస్డ్ బై ద ప్లాంట్ ఇన్సైడ్, బట్ ఆక్సిజన్ ఈజ్ యూజువల్లీ రిలీజ్డ్ అవుట్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. ఆ వాటర్ ప్లాంట్ అనేది యూజ్ చేసుకునే అవకాశం ఉంది, బట్ O2 అనేది జనరల్గా, యూజువల్గా అన్నారు, తప్పకుండా అనలా. అవసరమైతే O2ని కూడా ప్లాంట్ యూజ్ చేసుకుంటుంది, లేకపోతే అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేస్తుంది. H+ ions undergo series of changes in dark reaction. ఈ OH మైనస్ అయాన్స్ ఏమో ఇట్లా ఆక్సిజన్ని వాటర్ని ఫామ్ చేస్తాయి ఇక్కడ లైట్ రియాక్షన్లోని. H+ అయాన్స్ డార్క్ రియాక్షన్లో సిరీస్ ఆఫ్ చేంజెస్ని అండర్గో అవుతాయి అంట. H+ ions series of changesని అండర్గో అవుతాయి. The compounds that can trap energy like adenosine triphosphate ATP and NADPH nicotinamide adenosine dinucleotide hydrogen phosphate are formed at the end of light reaction. These are called assimilatory powers. H+ ions ఎక్కడ జరుగుతాయి, H+ ions ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది, లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్లో జరుగుతుంది, డార్క్ రియాక్షన్లో జరుగుతుంది. OH మైనస్ అయాన్స్ ఏమో ఇక్కడే ఆక్సిజన్ని వాటర్ని ప్రొడ్యూస్ చేసినాయి లైట్ రియాక్షన్లోని. OH మైనస్ అయాన్స్ ఎక్కడ రియాక్ట్ అవుతాయి, Light reaction. OH మైనస్, ఓకే. H+ అయాన్స్ Dark డార్క్ రియాక్షన్. సో లైట్ రియాక్షన్లో జరిగే ఇంకొక ప్రాసెస్ ఏంటి అంటే ట్రాపింగ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అనేది కొన్ని కాంపౌండ్స్ వల్ల జరుగుతుంది. ఆ కాంపౌండ్స్ ఏంటి అంటే ATP ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనే ఒక కాంపౌండ్ మెయిన్గా, NADPH అనేది ఇంకోటి. ఇవి ఏం చేస్తాయి, సోలార్ ఎనర్జీని ట్రాప్ చేసుకొని కెమికల్ ఎనర్జీ లాగా మార్చుకొని పెట్టుకుంటాయి. అర్థమైందా ఇక్కడ వరకు? ఇట్లా ఎసిమిలేటరీ పవర్స్ అంటాం వీటిని. అంటే కెమికల్ ఎనర్జీలో స్టోర్ అయ్యింది కదా ఎనర్జీ, ఇప్పుడు పవర్ అనేది స్టోర్ అయ్యింది వీటిల్లో, కాబట్టి వీటిని ఏమంటాం, ఎసిమిలేటరీ పవర్స్ అంటాం. అండర్లైన్ చేసుకోండి ఒకసారి ఎసిమిలేటరీ పవర్స్ అనే పదాన్ని. ఇక్కడ వరకు క్లియర్ అందరికీ? Yes, sir. ఒక్కసారి రిపీట్ చేయండి మరి. ఏమేం జరుగుతుంది, ఫస్ట్ ఎనర్జీ అనేది ట్రాప్ అవుతుంది, తర్వాత ఎనర్జీ దేనికి యూజ్ అవుతుంది, స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. ఆ వాటర్ మాలిక్యూల్ H+ OH- ఫామ్ అవుతున్నాయి. OH- ఏమవుతుంది, వాటర్ని ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. H+ ఏమో నెక్స్ట్ రియాక్ట్ అవుతుంది. దాంతోపాటు కొన్ని కాంపౌండ్స్ ఈ ఎనర్జీని ట్రాప్ చేసి పెట్టుకుంటున్నాయి, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ NADPH. ఇవి ఎనర్జీని ట్రాప్ చేసి పెట్టుకుంటున్నాయి, వీటిని మనం ఎసిమిలేటరీ పవర్స్ అంటాము. ఇంతవరకు జరుగుతుంది ఎక్కడ, లైట్ డిపెండెంట్ లేదా reaction. లైట్ రియాక్షన్లో, ఫోటోకెమికల్ ఫేజ్లో. నెక్స్ట్ ఇది లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ లేదా బయోసింథటిక్ ఫేజ్. ఓకే, సింథసిస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ జరుగుతుంది కాబట్టి బయోసింథటిక్ ఫేజ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సింథసిస్ అంటే క్రియేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ జరుగుతుంది ఇక్కడ. దిస్ రియాక్షన్ డస్ నాట్ రిక్వైర్ ప్రెసెన్స్ ఆఫ్ లైట్ అండ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ దీస్ ఫేజెస్ ఆఫ్టర్ డే టైమ్ మే అకర్ ఇన్ సమ్ ప్లాంట్స్ అండ్ సమ్ టైమ్స్ ఈవెన్ ఇన్ ద డార్క్. ఇవి డార్క్లో కూడా జరుగుతాయంట, లైట్ అవసరం లేదు అనేది గుర్తుపెట్టుకోండి. లైట్లో జరగవు అంటే లైట్లో జరుగుతాయో జరగవా ఇవి లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్,
జరుగుతాయి సార్. లైట్లో జరుగుతాయి, లైట్ లేకపోయినా జరుగుతాయి. వీటికి లైట్తో సంబంధం లేదు, లైట్ ఉన్నా లేకపోయినా జరుగుతాయి. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ డార్క్ రియాక్షన్. లైట్ ఉన్నా లేకపోయినా జరుగుతాయి కాబట్టి ఇవి ఇండిపెండెంట్ ఆఫ్ లైట్, లైట్ మీద డిపెండ్ అవ్వవు. కాబట్టి వీటిని మనం డార్క్ రియాక్షన్స్ అని కూడా అంటాము. బట్ ద టర్మ్ డార్క్ రియాక్షన్ ఆర్ లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ డస్ నాట్ మీన్ దే అక్కర్ వెన్ ఇట్ ఈస్ డార్క్ ఎట్ నైట్. డార్క్ రియాక్షన్ అంటే మీనింగ్ ఏంటి? లైట్తో సంబంధం లేదని, అంతేగాని కేవలం నైట్ పూట మాత్రమే జరుగుతుంది అని కాదు దీని మీనింగ్. ఓకేనా? కేవలం నైట్ టైం జరగదు, ఓన్లీ ఇది లైట్తో సంబంధం లేకుండా జరుగుతుంది అని చెప్పడానికి డార్క్ రియాక్షన్ అని చెప్తాం. ఓకేనా? నైట్ టైం 10 o'clock జరుగుతుందా డార్క్ రియాక్షన్? జనరల్గా నో సార్. జరగదు, మార్నింగ్సే జరుగుతాయి ఈ రియాక్షన్స్ కూడా. ఎందుకంటే ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాతే కదా వెంటనే విత్ ఇన్, ఇక్కడ చూడండి టైం గ్యాప్ బిట్వీన్ ద టూ బీయింగ్ లెస్ దాన్ ఈవెన్ 1000th of a second. 1000 of a second, 1 second డివైడెడ్ బై 1000 పార్ట్స్ చేస్తే 1 సెకండ్ని, అంత లీస్ట్ అమౌంట్ ఆఫ్ టైంలో లైట్ రియాక్షన్ తర్వాత డార్క్ రియాక్షన్ జరిగిపోతుందంట. లైట్ రియాక్షన్ ఏమో లైట్ ఉంటేనే జరుగుతుంది, మరి లైట్ రియాక్షన్ ఏమో ఈవినింగ్ 5 o'clock జరిగితే డార్క్ రియాక్షన్ నైట్ 10 o'clock జరగదు కదా. సో నియర్లీ ఈ రియాక్షన్స్ కూడా మార్నింగ్ టైమే జరుగుతాయి, నైట్ టైంలో జరగవు. ఓకేనా? ఇట్ ఓన్లీ మీన్స్ దట్ రియాక్షన్స్ ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ లైట్. ఈ రియాక్షన్స్ లైట్ మీద డిపెండ్ అవ్వవు. H+ ions produced in photolysis are immediately picked up by special compound NADP to form NADPH. ఈ లైట్ రియాక్షన్లో ఫోటోలసిస్లో ప్రొడ్యూస్ అయిన H+ అయాన్ ఏమవుతుందంట? H+ అయాన్ ప్రొడ్యూస్ అయింది కదా ఫోటోలసిస్లో, స్ప్లిట్టింగ్లో. అక్కడ ఆ H+ NADPతో రియాక్ట్ అయ్యి NADPHని ఫామ్ చేస్తుంది. ఈ H+ దేంతో రియాక్ట్ అవుతుంది? NADPతో రియాక్ట్ అయ్యి NADPH అనేదాన్ని ఫామ్ చేస్తుంది. అంటే H+ జాయిన్ అయిపోతుంది NADPతో. ఓకేనా? ఇన్ ద డార్క్ ఫేజ్ ద హైడ్రోజన్ ఆఫ్ NADPH ఈజ్ యూజ్డ్ టు కంబైన్ ఇట్ విత్ CO2 by utilizing ATP energy and to produce glucose. చాలా సింపుల్ చూడండి. H అనేది దేంతో రియాక్ట్ అవుతుంది? NADPతో రియాక్ట్ అయ్యి NADPH ఫామ్ అవుతుంది. డార్క్ ఫేజ్లో ఈ NADPHలో ఉన్న హైడ్రోజన్ ఉందిగా, మన హైడ్రోజన్, ఈ హైడ్రోజన్ దేంతో కంబైన్ అవుతుంది? కార్బన్ డైఆక్సైడ్. మనం చెప్పుకున్నాం కదా కార్బన్ డైఆక్సైడ్ రెడ్యూస్ అవుతుంది అని, రిడక్షన్ జరుగుతుంది అని. సో ఈ NADPHలో ఉన్న H కార్బన్ డైఆక్సైడ్ దగ్గరకు వస్తుంది. అప్పుడు జాయిన్ అవ్వటానికి ATP ఎనర్జీ, ఇప్పుడు ATP అనేది ఎనర్జీని ట్రాప్ చేసింది అనుకున్నాం కదా, ఆ ATP ఎనర్జీని యూటిలైజ్ చేసుకొని హైడ్రోజన్ అనేది, దీంట్లో ఉన్న హైడ్రోజన్ దీంట్లో కంబైన్ అయిపోతుంది. కంబైన్ అయితే కార్బన్ డైఆక్సైడ్తో హైడ్రోజన్ కంబైన్ అయితే ఏమి వస్తుంది? గ్లూకోజ్ వస్తుంది. అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉందా? ఇదే మెయిన్ అసలు. సార్ మళ్ళీ ఒకసారి చెప్పాలి. దీని మీద బోర్డు మీద చెప్తాను, మీరు కొంచెం చెప్తూ ఉండండి, నేను రాస్తాను. ఏంటి ఫస్ట్ ఏం జరుగుతుంది అసలు? ఓవరాల్ ఫోటోసింథసిస్లో ఫస్ట్ ఏం జరుగుతుంది? ట్రాపింగ్ ఆఫ్ ఎనర్జీ, అంతేనా? ట్రాపింగ్ ఆఫ్ ఎనర్జీ ఎక్కడ జరుగుతుంది? ATPలో. మీరు ఇట్లా గుర్తుపెట్టుకోవద్దు, బట్ ఓవరాల్గా నేను జరిగే చెప్తున్నాను. ఓకేనా? ట్రాపింగ్ ఆఫ్ ఎనర్జీ ఎక్కడ జరుగుతుంది? ATP. జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇది ట్రాపింగ్ ఆఫ్ ఎనర్జీ. నెక్స్ట్ ఇది స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. H2O gives H+ plus OH-. ఓకేనా? దీన్ని ఏమంటాం? ఫోటోలసిస్ అంటాము. ఇంతవరకు అర్థమైందా అందరికీ? ఓకే. నెక్స్ట్ ఇది OH- ఏం చేస్తుంది? చాలా OH- కలిసి ఇట్లా కలిసిపోయి ఏం చేస్తాయి? H2O2ని ఫామ్ చేస్తాయి. నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఇక్కడ H+ ఫామ్ అయింది కదా, H+ NADP అనే ఒక దాంతో కలిసి దేన్ని ఫామ్ చేస్తుంది? NADPH.
ని ఫామ్ చేస్తుంది. ఈ NADPH CO2తో కలుస్తుంది. ఈ హైడ్రోజన్ని CO2కి ఇస్తుంది. ఇది జరగాలంటే కొంత ఎనర్జీ కావాలి. ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ ATP ఫస్ట్ స్టోర్ చేసుకుంది కదా ఎనర్జీని. ఆ ఎనర్జీ యూటిలైజ్ అవుతుంది. ఏమవుతుంది? గ్లూకోజ్ ఫామ్ అవుతుంది. C6H12O6. ఓకే, NADP మళ్ళీ మామూలుగానే వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా రియాక్షన్? Yes, sir. సో ఎస్ సార్. మనకి లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్లో, డార్క్ రియాక్షన్లో జరిగేది ఓన్లీ ఇదొక్కటే డార్క్. ఇవన్నీ కూడా లైట్ రియాక్షన్సే. ఓకేనా? ఇక్కడ వరకు క్లియరా అందరికీ? Yes, sir. నో సార్. ఎస్ సార్. నోనా? ఎవరది? అర్థం కాలేదు సార్. అర్థం కావట్లేదు. ఏం అర్థం కాలేదు దీంట్లో? లైట్ డిపెండెంట్ ఇండిపెండెంట్ సార్, ఈ రెండు అర్థం కాలేదు. లైట్ చూడు, ఈ సెట్ ఆఫ్ రియాక్షన్స్ ప్రెసెన్స్ ఆఫ్ లైట్లో జరుగుతాయి. అర్థమైందా? ఈ సెట్ ఆఫ్ రియాక్షన్స్ ఎక్కడ జరుగుతాయి? ప్రెసెన్స్ ఆఫ్ లైట్లో జరుగుతాయి. ప్రెసెన్స్ ఆఫ్ లైట్లో మాత్రమే జరుగుతాయి. కాబట్టి దీన్ని ఏమంటాం? లైట్ రియాక్షన్ అంటాం. ఇక్కడ స్టోర్ చేసుకుంది, ATPలో ఎనర్జీ స్టోర్ చేసుకుంది, లైట్ ఎనర్జీ, లైట్ రియాక్షన్లో. ఆ ATP ఇక్కడ డార్క్ రియాక్షన్లో మనం యూటిలైజ్ చేసుకుంటాం. ATP ఆల్రెడీ స్టోర్ చేసుకుంది కదా, అంటే ఇంకా దీనికి లైట్ అవసరం లేదు కదా. అర్థమవుతుందా? ఈ కింద రియాక్షన్ Yes, sir. లైట్ అవసరం లేదు కదా, కాబట్టి దీన్ని డార్క్ రియాక్షన్ అంటాం. ఓకేనా? లక్ష్మణ్ అర్థమైందా లేదా? అర్థమైంది సార్. ఓకే, ఏం లేదు, సింపుల్. మీరు మరి చాలా ఈజీ కాన్సెప్ట్, అసలు ఏం లేదు దీంట్లో చూసుకోవడానికి కూడా. సింపుల్, ఇవి స్టెప్స్. ఓకే, వీటిని వీళ్ళు సపరేట్ చేసి రాశారు. వీళ్ళు చెప్పినట్టు రాయండి మీరు టెక్స్ట్ బుక్లో లాగా. ఓకే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే అదేంటి, మెకానిజం ఆఫ్ ఫోటోసిన్సిస్ అని అడుగుతారు క్వశ్చన్లో. మెకానిజం అడిగితే లైట్ డిపెండెంట్, ఫోటోకెమికల్, ఇట్లా హెడ్డింగ్స్ పెట్టి సేమ్ ఇక్కడ ఇచ్చినట్టు రాసేస్తే అయిపోతుంది. ఇంకా ఇప్పుడు కూడా మనం చాలా సింపుల్గా చెప్పేసుకున్నాం దీన్ని. ఇంకా దీంట్లో కూడా చాలా కాంప్లెక్స్ స్టెప్స్ అనేవి ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అంట. ఓకేనా? ఇవన్నీ మేబీ బైపీసీ చేసేవాళ్ళు చదవచ్చేమో. ఓకే, ది సింథసిస్ అక్కర్స్ ఇన్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ using certain special intermediate compounds and enzymes. Finally, the glucose is converted into starch. ఈ గ్లూకోజ్ ఫార్మేషన్ కూడా చాలా ఇంటర్మీడియట్ స్టెప్స్ ఉంటాయంట, కానీ అవన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేయము. ఫైనల్గా గ్లూకోజ్ ఫామ్ అవుతుంది, రిడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ జరిగి. ఆ గ్లూకోజ్ ఫైనల్గా గ్లూకోజ్ మళ్ళీ కంబైన్ అయిపోయి ఏం జరుగుతుంది? స్టార్చ్ లాగా ఫామ్ అవుతుంది. ఇక్కడ వరకు క్లియరా అందరికీ? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? సార్ ఒకవేళ క్వశ్చన్ ఇస్తే డార్క్ ఇండిపెండెంట్ రియాక్షన్లో ఎండ్ ప్రోడక్ట్స్ గ్లూకోజ్ అని రాయాలా, స్టార్చ్ అని రాయాలా సార్? ఫస్ట్ గ్లూకోజే. అసలు ఫోటోసింథసిస్లో గ్లూకోజే ఫామ్ అవుతుంది, తర్వాత ఏదో ప్రాసెస్లు జరిగి మళ్ళీ స్టార్చ్ ఫామ్ అవుతుంది. సో గ్లూకోజ్ అనే రాయాలి నువ్వు. ఓకేనా? ఓకే సార్. Plants are capable of surviving under a range of situations, from very hot, dry, and lighted conditions to wet, humid, and dimly lighted ones. సో ప్లాంట్స్ అనేవి చాలా రేంజ్ ఆఫ్ కండిషన్స్ని తట్టుకుంటున్నాయి కదా. మనం అంటే ఇంట్లో కూర్చుంటాం హ్యాపీగా, చలి పుట్టినప్పుడు, వేడి వచ్చినప్పుడు, ఇవన్నీ. బట్ ప్లాంట్స్ అనేవి చాలా రేంజ్ ఆఫ్ సిచ్యువేషన్స్ని తట్టుకుంటున్నాయా లేదా? వాన, ఎండ, Yes, sir. చలి, ఇవన్నీ. సో the requirement of light and other factors vary from one plant to another. లైట్ ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది అండ్ వాటర్ ఎంత కావాలి, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా ప్లాంట్కి వేరీ అవుతూ ఉంటాయంట. ఇది ప్లాంట్స్ గురించి.
ఫైనల్గా, ఆర్ ఆల్ ప్లాంట్స్ ఆటోట్రోఫ్స్? స్మాల్ క్వశ్చన్, చెప్పండి. అన్ని ప్లాంట్స్ ఆటోట్రోప్సేనా, లేకపోతే కొన్ని ప్లాంట్స్ ఏమన్నా మాంసం తినే ప్లాంట్స్ ఉన్నాయా? నో ఆటోట్రోఫ్స్ అండి. కాదు కాదు, గుర్తెచ్చుకోండి. సార్ ఉన్నాయి సార్. సార్ ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ ఉన్నాయి సార్. ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి హెటిరోట్రోపిక్. అవి వాటి న్యూట్రిషన్ కేవలం ఆ ఇన్సెక్ట్ యొక్క మీట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ట్రోపిక్ ప్లాంట్స్ వస్తాయి చూడండి. సార్ కస్కటోగోడన్స్. అది పారాసైటిక్. ఓకే, చూడండి, ఇది చూసే ఉంటారు కదా, పిక్చర్ ప్లాంట్ ఏదో అంటారు దీన్ని. ఫ్లైట్ ట్రాప్, పిక్చర్ ప్లాంట్, ఇట్లాంటివన్నీ ఇట్లా ఉంటాయి చూడండి. ఇది పిక్చర్ ప్లాంట్. పిక్చర్ అంటే ఏంటో తెలుసా? కుండలాగా ఉంది కదా, కాబట్టి పిక్చర్ ప్లాంట్ అంటారు. ఇది ట్రాప్, ఫ్లైట్ ట్రాప్. ఓకే, సో ఇవన్నీ కూడా హెటిరోట్రోపిక్ ప్లాంట్స్. ఓకేనా? ఓకే సార్. సో అన్ని ప్లాంట్స్ Okay, sir. ఆటోట్రోప్స్ కాదు, కొన్ని ప్లాంట్స్ హెటిరోట్రోప్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అసలు హెటిరోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి? వేరే వాటి మీద ఫుడ్ వాటంతట అవి తయారు చేసుకోకుండా వేరే వాటి మీద డిపెండ్ అయ్యే వాటన్నిటిని కూడా హెటిరోట్రోపిక్ ఆర్గనిజమ్స్ అంటూ ఉంటాం. In living world, all organisms are capable of surviving under different conditions and acquiring their food in different ways. డిఫరెంట్ కండిషన్స్లో సర్వైవ్ అవుతూ డిఫరెంట్ వేస్లో వాటిని ఫుడ్ని తెచ్చుకుంటూ ఉంటాయి. అవునా కాదా? మనమేమో పండించుకుంటాము, కౌస్ ఏమో మామూలుగా గ్రేజింగ్ చేస్తాయి, యాడ్స్ ఏమో స్కావెంజింగ్ చేస్తాయి, చికెన్స్ ఏమో స్కావెంజింగ్ చేస్తాయి. సో ఇట్లా డిఫరెంట్ వేస్లో వాటి ఫుడ్ని తెచ్చుకుంటూ ఉంటాయి డిఫరెంట్ ఆర్గనిజమ్స్. స్కావెంజింగ్ అంటే తెలుసా మీకు? క్లీన్ డెడ్ అండ్ డికేడ్. అంటే వేస్ట్ మెటీరియల్స్ని వెతుక్కొని తింటాయి అవి. ఓకేనా? We have studied about organisms that can capture light to produce their food. We have studied about organisms that can capture light to produce their food. ఏ ఆర్గనిజమ్స్ గురించి స్టడీ చేసాం? అవి లైట్ ని క్యాప్చర్ చేసుకొని ఫుడ్ ని ప్రొడ్యూస్ చేస్తాయంట. ఆటోట్రోప్స్ గురించి చూసాం. దీస్ ఆర్ ఆటోట్రోపిక్ ఇన్ నేచర్. వాటిని మనం ఆటోట్రోప్స్ అంటూ ఉంటాం. వైల్ దోస్ దట్ కెనాట్ ఆర్ హెటరోట్రోపిక్. ఏవైతే ఫుడ్ని ప్రొడ్యూస్ చేసుకోలేవు సొంతగా, వాటిని మనం హెటరోట్రోప్స్ అంటూ ఉంటాము. సో హ్యూమన్ బీయింగ్స్ ఆటోట్రోప్సా హెటరోట్రోప్సా? హెటరోట్రోప్స్. ఓకే, చూడండి, 2 సింపుల్ డయాగ్రామ్స్ క్లియర్గా చూద్దాము. ఇది అమీబా అంటే స్పెషాలిటీ ఏంటి అమీబాకి? సింగిల్ సెల్డ్ ఆర్గానిజం వితౌట్ ఎనీ షేప్లెస్ సింగిల్ సెల్డ్ ఆర్గానిజం అమీబా అనేది. సో దీంట్లో న్యూట్రిషన్ ఎట్లా ఉంటుంది? హెటరోట్రోపిక్ న్యూట్రిషనే. దీనంతటి ఫుడ్ని తయారు చేసుకోలేదు సన్లైట్ని ఉపయోగించుకొని, వేరే బయట నుండే ఫుడ్ని తీసుకుంటుంది. జనరల్గా వాటర్లో ఉంటుంది అమీబా. సో వాటర్లో మూవ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఒక పార్టికల్ వస్తుందో ఆ పార్టికల్ చుట్టూ ఇట్లా, దీన్ని ఏందో అంటారు, థ్యాంక్ యూ, సూడోపోడియా అంటారు. సూడోపోడియాని ఇట్లా పెంచుకుంటుంది. ఇట్లా పెంచుకొని దాని చుట్టూ ఇట్లా కప్పేసుకొని మళ్ళీ ఇక్కడ సూడోపోడియా కలిసిపోతాయి. ఈ ఫుడ్ మాలిక్యూల్ లోపలికి వచ్చేస్తుంది. దీన్ని డైజెస్ట్ చేసుకొని మళ్ళీ వేస్ట్ ఏమైనా ఉంటే సేమ్ ప్రాసెస్లో బయటకు వదిలేస్తుంది. ఇది అమీబాలో జరిగే న్యూట్రిషన్. అర్థమైందా ఇది ప్రాసెస్ మీకు? పారామీషియంలో చూద్దాం. పారామీషియంలో కొంచెం సిస్టమాటిక్గా ఉంటుంది న్యూట్రిషన్ అనేది. ఓకేనా? సో ఇక్కడ సీలియా అని ఉంటాయి. ఈ సన్న గీతలు జుట్టులాగా ఉంది పైన, చూసారా? వీటిని ఏమంటాం? సీలియా. ఈ సీలియా మూవ్ అవుతూ ఉంటాయి. ఇది కూడా వాటర్లో ఉంటుంది పారామీషియం. సీలియా అనేవి ఎట్లా ఉంటూ ఉంటాయి? మూవ్ అవుతూ ఉంటాయి కదా జనరల్గా వాటర్లో. ఆ మూమెంట్ ద్వారా ఫుడ్ ఏదైతే ఉంటుందో ఆ ఫుడ్ని మూతి దగ్గరకు వచ్చేటట్టు చూస్తుంది. మనం చేతులు ఇట్లా ఊపుకొని కావాలనుకున్న చోటికి తెచ్చుకోవచ్చు కదా ఆబ్జెక్ట్స్ని. అట్లానే ఈ సీలియాని మూమెంట్ చేయటం ద్వారా
ఈ చుట్టూ ఉన్న ఫుడ్ని ఏం చేస్తుంది, నోటి దగ్గరికి తెచ్చుకుంటుంది. ఓరల్ గ్రూవ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఓరల్ గ్రూవ్ ద్వారా, ఓరల్ అంటే ఏంటి, మౌత్కి సంబంధించింది అని అర్థం. ఓరల్ గ్రూవ్ ద్వారా ఫుడ్ని లోపలికి తీసుకుంటుంది. ఆ ఫుడ్ అనేది ప్రాసెస్ అంతా జరిగి డైజెస్ట్ అయ్యి వేస్ట్ ఏదన్నా ఉంటే ఇక్కడ యానల్ పోర్ అనేది ఒకటి ఉంటుంది. యానల్ పోర్ ద్వారా బయటికి పంపించేస్తుంది. ఓకేనా, అర్థమైందా? సో ఇది విషయము. దీనికంటే ముందు ఒక పారాగ్రాఫ్ ఉంది. అదేంటి అంటే డిఫరెంట్ స్ట్రాటజీస్ని ఫాలో అవుతాయంట. డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ఫుడ్ తీసుకోవడానికి డిఫరెంట్ స్ట్రాటజీస్ని ఫాలో అవుతాయి. సమ్ ఆర్గానిజమ్స్, ఇది కొంచెం ఇంపార్టెంట్ బిట్స్ వస్తాయి ఎన్టీఎస్సి ఇట్లాంటి వాటిలో. సమ్ ఆర్గానిజమ్స్ బ్రేక్ డౌన్ ద ఫుడ్ మెటీరియల్స్ అవుట్ సైడ్ ద బాడీ అండ్ దెన్ అబ్జార్బ్ ఇట్. కొన్ని ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయి, అవుట్ సైడ్ ద బాడీలోనే ఫుడ్ని బ్రేక్ చేసేసి అప్పుడు అబ్జార్బ్ చేసుకుంటాయి. మనం ఏం చేస్తాం, తీసుకున్న తర్వాత బ్రేకింగ్ చేస్తాం, అవునా కాదు? ఫుడ్ తీసుకున్న తర్వాత ఫుడ్ని బ్రేక్ చేసుకొని అప్పుడు అబ్జార్బ్ చేసుకుంటుంది మన స్టమక్. కానీ కొన్ని ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయి, బయటే ఫుడ్ మెటీరియల్స్ని బ్రేక్ చేసేసి డైజెస్ట్ అయిన ఫుడ్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మౌల్డ్స్, బూజు పడుతూ ఉంటాయి కదా, బ్రెడ్ మౌల్డ్స్. ఈస్ట్ అంటే దేంట్లో ఉంటుంది తెలుసా మీకు? కేక్లో యూస్ చేస్తాం. యాక్చువల్గా దోశ తింటారా మీరు అందరూ? అసలు దోశ డైలీ తింటారా లేకపోతే కేక్ డైలీ తింటారా? వీక్కి 2 times తింటాను. జనరల్గా దోశలు ఎక్కువ తింటారా, కేక్స్ ఎక్కువ తింటారా? దోశలు ఆబ్వియస్లీ దోశ, ఇడ్లీ ఎక్కువ తింటాం. సో వీటిల్లోనే ఈస్ట్ అనేది ఉంటుంది, కేక్ దాకా వెళ్ళడం అవసరం లేదు. ఓకేనా, పొంగుతుంది చూసారు కదా దోశ పిండి, ఇడ్లీ పిండి, సో ఈస్ట్ వల్ల ఉంటుంది. సో ఈస్ట్, మష్రూమ్స్ ఇవన్నీ కూడా బయటే ఫుడ్ని బ్రేక్ చేసేసి అప్పుడు అబ్జార్బ్ చేసుకుంటాయి. సో ఇట్లాంటి వాటిని ఏమంటాం, సాప్రోఫైట్స్ అంటాం. ఇది అండర్లైన్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. సాప్రోఫైట్స్ ఈ బూజుకు సంబంధించినవన్నీ కూడా, ఫంగస్కి సంబంధించిన వాటన్నిటిని ఏమంటాం, సాప్రోఫైట్స్ అంటాం. గుర్తుపెట్టుకోండి బాగా, ఎగ్జామ్స్లో వస్తాయి ఇవి జనరల్గా. సమ్ అదర్ ఆర్గానిజమ్స్ డిరైవ్ న్యూట్రిషన్ ఫ్రమ్ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్ వితౌట్ కిల్లింగ్ దెమ్. కొన్ని ప్లాంట్స్ ఆర్ యానిమల్స్ ఏం చేస్తాయి అంటే వేరే ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటాయి, వాటి మీద ఆధారపడుతూ వాటిని చంపేయకుండా వాటి నుంచి న్యూట్రిషన్ని తీసుకుంటూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కస్కటా అనే ఒక ప్లాంట్ ఉంటుంది. అదేంటి అంటే వేరే చెట్లకి అల్లుకుంటుంది, అర్థమవుతుందా? కస్కటా వేరే చెట్లకు అల్లుకుంటుంది. దీనికి రూట్స్ ఉండవు, దీనికి లీవ్స్ ఉండవు, ఏవి ఉండవు. దీనికి కావాల్సిన న్యూట్రిషన్ మొత్తం కూడా, ఇది పెరగడానికి కావాల్సిన న్యూట్రిషన్ అంతా వేరే చెట్టు నుంచి తీసుకుంటుంది. కస్కటా గురించి ఇంకొంచెం చదువుకుంటాం తర్వాత. నెక్స్ట్ ఇది లైస్. లైస్ అంటే ఏంటి, పురుగులు అనుకుంటా. పేల, పేలు ఏం చేస్తాయి, వేరే దగ్గర ఏమి వాటంతట అవి భూమిలోకి వెళ్ళి ఆహారం ఎత్తుక్కొని తినవు కదా, మన బ్లడ్ని పీల్చుకుంటాయి. అంటే మనల్ని పూర్తిగా చంపేయకుండా మన దగ్గర నుండి న్యూట్రిషన్ని తీసుకుంటున్నాయి. కాబట్టి వాటిని పారాసైట్స్ అంటాం. లీచెస్ అంటే తెలుసా? జలగలు కూడా బ్లడ్ని తీసుకుంటాయి కదా యానిమల్స్కి. బఫెలోస్ ఎప్పుడైతే నీళ్ళలో మునుగుతాయో, హ్యూమన్స్ ఎప్పుడైతే నీళ్ళలో మునుగుతారో వాటిని పట్టేసి బ్లడ్ని తీసుకుంటాయి, బ్లడ్ని తాగుతాయి. సో చంపేయకుండా బ్లడ్ని తీసేసుకొని, న్యూట్రిషన్ని తీసుకుంటున్నాయి. కాబట్టి ఇట్లాంటి వాటిని ఏమంటాం, పారాసైట్స్ అంటాం. అట్లానే టేప్ వామ్స్ అనేవి ఇంటెస్టైన్స్లో ఉంటాయి. నూలి పురుగులు ఇట్లా అంటూ ఉంటాం కదా. టేప్ వామ్స్ అంటే ఎక్కువ యానిమల్స్లో కనిపిస్తుంటాయి, క్యాట్స్, డాగ్స్లో. యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి చాలా ఫన్నీగా, చూడండి కావాలంటే. సో ఇవి కూడా పారాసైట్స్. అవి డైరెక్ట్గా మనల్ని చంపేయకుండా మనలో ఉన్న ఎనర్జీని మొత్తం తీసేసుకుంటాయి. చాలా వీక్గా తయారవుతూ ఉంటారు. ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ ఏవైతే ఇట్లా పారాసైట్స్తో ఇంపాక్ట్ అయినాయో వాళ్ళు చాలా వీక్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో
సో పారాసైటిక్ న్యూట్రిషన్ అంతా డిస్కస్ చేసుకున్నాం. ఫుడ్ వాక్యూల్ అంటారు దీన్ని. నెక్స్ట్ ఈ ఓరల్ గ్రూవ్ని సైటోసోమ్ అని కూడా అంటారంట. ఓకేనా, దీన్ని ఫుడ్ వాక్యూల్ అంటారు. అంటే ఫుడ్ పార్టికల్స్ యొక్క గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని ఫుడ్ వాక్యూల్ అంటారు. అమీబాలో కూడా ఫుడ్ వాక్యూల్, దీన్ని ఫుడ్ వాక్యూల్ అనే అంటారు. ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్ కదా. ఫుడ్ ఎక్కడైతే మనం తీసుకుంటామో ఈ ఓరల్ గ్రూవ్ని సైటోస్టోమ్ అని కూడా అంటారు. ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్ కదా. ఎస్ సార్. ఇప్పుడు కస్కటా గురించి మళ్ళీ చూద్దాం. కస్కటా అనేది ఇట్లా ఉంటుంది చూడండి. ఒక ప్లాంట్ ఉంటే ప్లాంట్ చుట్టుకుపోయింది. ఏం చేస్తుందో చూద్దాం. కస్కటా ఇస్ ఎ లీఫ్లెస్ ట్వైనింగ్ పారాసైటిక్ ప్లాంట్స్ బిలాంగింగ్ టు మాలింగ్ గ్లోరీ ఫ్యామిలీ. సో ఏదేదో సోదంతా ఇచ్చారు, ఏం లేదు. 170 అల్లుకునే స్పీసెస్ ఉంటాయంట దీంట్లో, ఈ ఫ్యామిలీలో. ఓకేనా, అంటే 170 టైప్స్ ఆఫ్ కస్కటా అనేది ఉంటాయి. ఓకే, దీని పేరు డార్డర్ అని కూడా అంటారు. ద డార్డర్ కంటైన్స్ లెస్ అమౌంట్ ఆఫ్ క్లోరోఫిల్. ఈ డార్డర్కి క్లోరోఫిల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే దానికి క్లోరోఫిల్తో అవసరం ఏముంది చెప్పండి, ఏమన్నా అవసరము? నో సార్. సో కాబట్టి దాన్ని ఏమంటాం, ఎవల్యూషన్ జరిగే కొంది. ఎవల్యూషన్ అంటే తెలుసా మీకు? ఎవల్యూషన్, హ్యూమన్ ఎవల్యూషన్ తెలుసా? ఎస్ బ్రో. మంకీ నుంచి హ్యూమన్ ఎట్లా వచ్చారు, ఏప్స్ నుంచి ఎట్లా వచ్చారు అని చూపిస్తారు. సో అలా ఎవల్యూషన్ జరిగి ఇంకా దీనికి క్లోరోఫిల్ అవసరం లేదు కాబట్టి ఉండే కొంది క్లోరోఫిల్ తగ్గిపోతూ ఉంటుంది జనరేషన్కి. అండ్ ఇన్స్టెంట్ అబ్జార్బ్స్ ఫుడ్ ఫ్రమ్ హౌస్టోరియా నుంచి అబ్జర్వ్ చేసుకుంటుందంట. ఈ హౌస్టోరియా అంటే ఏంటి అంటే, ఇక్కడ ఉంది, ఏం లేదు. కస్కటాకి ఇంకో పేరేంటి? ఇది ఒక పెద్ద స్టెమ్ అనుకోండి ప్లాంట్ది. ఈ డోడర్ ఏం చేస్తుంది, ఇలా 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 అల్లుకుంటుంది. ఇక్కడ ఫింగర్ ఒక నీడిల్స్ లాంటివి ఉంటాయి, గుచ్చుకుపోతాయి లోపలికి. ఈ పారాసైటిక్ న్యూట్రిషన్లో ఎప్పుడైనా దీని హోస్ట్ అంటాం. ఏదైతే ఇంపాక్ట్ అవుతుందో దీనివల్ల పారాసైట్, ఇది పారాసైట్. ఓకేనా, ఇది హోస్ట్. ఇట్లా ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ లోపలికి గుచ్చుకుపోతే వీటిని మనం ఏమంటాం, స్పెల్లింగ్ గుర్తులేదు, హౌస్టోరియా అంటాం. ఓకేనా, హౌస్టోరియా అంటాం. ఏం లేదు, ఇంకా ఇవి పెనట్రేట్ అయిపోతాయి, స్టెమ్లోకి పెనట్రేట్ అయ్యి, ఈ స్టెమ్లో మనకి జైలం, ఫోలెమ్ అనేవి ఉంటాయి, తెలుసా మీకు? ఎందుకు ఇంత మ్యాటర్ ఇచ్చారో నాకు అర్థం కాల డోడర్ గురించి. జైలెం, ఫోలెమ్ అంటే ఏంటో చెప్పండి. జైలం అంటే స్టెమ్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది. ఫోలెమ్ రూట్స్ లో ప్రెసెంట్ అయి ఉంటుందా? జైలెం, ఫోలెమ్ రెండు స్టెమ్ లోనే ఉంటాయి. జైలం దేనికి ఉపయోగపడుతుంది? ఫుడ్ ట్రాన్స్పోర్ట్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ రూట్ టు షూట్ సార్. వాటర్. ఫోలెమ్ అంటే ఫుడ్, అంతేనా? సో ఏం లేదు, స్టెమ్లో ఉంటాయి ఇవి రెండు కూడా, జైలెమ్, ఫోలెమ్, ఈ రెండు ఇంకా నిలువుగా ఇట్లా ఉంటాయి. సారీ, చాలా దారుణంగా తీసాను, పక్కకి వెళ్ళిపోయింది. స్టెమ్లోనే జైలెమ్, ఫోలెమ్ పక్కనే ఉంటాయి. ట్యూబ్స్ లాంటివి అనుకోండి. ఒక ట్యూబ్లో నుంచి వాటర్ వస్తుంది, ఇంకో ట్యూబ్లో నుంచి ఏమొస్తుంది, ఫుడ్ వస్తుంది. ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంటుంది. ఫుడ్ కింద నుంచి రాదు కదా, ఓవరాల్గా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంటుంది పైకి కిందకి. సో ఈ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఏం చేస్తాయి, ఇట్లా గుచ్చుకుపోతాయి కదా, గుచ్చుకుపోయి వాటర్ని, ఫుడ్ని తీసుకుంటాయి బయటికి. అర్థమైందా?
అర్థమైందా లేదా? Yes, sir. వీటిని ఏమంటాం? హౌస్ స్టోరీ అంటాం. ఇంకోటి ఏంటి అంటే వీళ్ళు ఏం చెప్పారంటే జర్మినేషన్ ఎట్లా జరుగుతుంది కస్కటాలో అని కూడా డిస్కస్ చేశారు. ఏమవుతుందంట, కస్కట సీడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. భూమి మీద పడినప్పుడు ఫస్ట్ ఏమవుతుంది, రూట్ వస్తుంది, బాగానే ఉంటుంది. తర్వాత ఇట్లా ఇట్లా తిరుక్కుంటూ పైకి వెళ్తూ ఉంటుంది. వెంటనే పుట్టిన వెంటనే సపోర్ట్ ఏం దొరకదు కదా దానికి, ఇట్లా తిరుక్కుంటూ వెళ్తుంది. ఎక్కడో ఒక చోట ఇప్పుడు ప్లాంట్ తగులుతుందా, కొంచెం చిన్న ప్లాంట్ పార్ట్ తగలగానే ఇంకా దానికి చుట్టేసుకొని హౌస్ స్టోరీ అని డెవలప్ చేసుకుంటుంది. ఇంకా రూట్స్తో పని లేదు కదా, ఇంక ఇదంతా కట్ అయిపోతుంది, ఇంకా ఇదంతా డ్రై అయిపోతుంది. సో ఇది ఇంకా అంతా ఇంకా పెరుగుతూ ఉంటుంది. వేరే ప్లాంట్ దొరికితే వేరే ప్లాంట్కి వచ్చి అల్లుకుంటుంది. అట్లా ప్లాంట్స్ నుంచి న్యూట్రిషన్ని తీసుకుంటూ ఉంటుంది. అర్థమైందా? కస్కట Yes, sir. పిచ్చి గీతల్లాగా ఉన్నాయా? ఓకే, కస్కట గురించి అర్థమైంది కదా ఓవరాల్గా? Yes, sir. Yes, bro. ఇంత పెద్ద పారాగ్రాఫ్ ఇచ్చారు చూడండి కస్కట గురించి. మేబీ ఇంపార్టెంట్ అయితే కాదు, బట్ కొంచెం గుర్తుపెట్టుకోండి కస్కట గురించి. నెక్స్ట్ న్యూట్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్లో న్యూట్రిషన్ ఎట్లా ఉంటుంది, మౌత్ టు యానస్ వరకు ఉంటుంది. సో ఇది పార్ట్స్ని నేమ్ చేయమన్నారు. ఇదేంటి, ఈ పార్ట్ ఏంటి అందరు రాయాలి టెక్స్ట్ బుక్లో. నాకు ఈ పిక్చర్ పెట్టాలి మీరు తర్వాత. ఒక మాట చెప్తా గుర్తుపెట్టుకోండి, ఎంత వరస్ట్గా ఉన్నారంటే కొంతమంది మీలో, ఏమి యాటిట్యూడ్స్ అంటే సగం వర్క్లు చేస్తున్నారు. మీరు అసలు మానేసి కూర్చోండి, మీకు అంత బద్ధకంగా ఉంటే. కష్టపడి మార్నింగ్ 6కి లెగవాల్సిన అవసరం లేదు, 12 o'clock లెగవండి, నిద్ర తినేసి మళ్ళీ పడుకోండి హ్యాపీగా. వేస్ట్, సగం పనులు చేసుకుంటూ బతకడం వేస్ట్ అసలు. నేను 2 క్వశ్చన్స్ ఆన్సర్స్ రాయమని ఇచ్చాను, దాంతోపాటు నోట్స్ రాయమని కూడా చెప్పాను. అవునా కాదా? చెప్పానా లేదా నిన్న? Yes, sir. Yes, sir. Yes, sir. కొంతమంది రాశారు, ఓకే పక్కా చాలా బాగా రాశారు, నోట్స్ నియర్లీ 7 pages రాశారు. కొంతమంది ఎంత వరస్ట్ అంటే జస్ట్ 2 questions రాసి వదిలేశారు, ఆల్ ఆఫ్ కైండ్ ఆఫ్ గ్రేట్. ఇంకొంతమంది ఎంత గ్రేట్ పీపుల్ అంటే నోట్స్ ఎన్ని లైన్స్ ఉందో తెలుసా? 2-3 lines ఉంది నోట్స్. ఫర్ నేమ్ సేక్ రాస్తున్నట్టు, నా కోసం చదువుతున్నట్టు ఉంటుంది తెలుసా మీరు అట్లా చేస్తుంటే. అట్లా చేసే వాళ్ళకి అస్సలు రాదు చదువు, అది పక్క, నేను అంటాం కాదు. అట్లాంటి వాళ్ళకి చదువు అనేది రాదు. దే డోంట్ హ్యావ్ ద రైట్. ఎవరికైతే డెడికేషన్, శ్రద్ధ, ఇంట్రెస్ట్ ఉంటాయో వాళ్ళకే వస్తుంది చదువు, 4 రోజులకైనా కూడా. టీచర్ల కోసం, పేరెంట్ల కోసం చదివే వాళ్ళకి చదువు రాదు. ఇంకోసారి అట్లాంటి ఐడెంటిఫై చేశానంటే మీ దగ్గర సగం రాయడము, ఏదో పర్ నేమ్ సేక్ రాయటము, ఇట్లాంటి ఐడెంటిఫై చేశానంటే తప్పకుండా రిమూవ్ చేస్తాను నేను. నేను రాసాను కానీ పెట్టలేదు, మర్చిపోయాను సార్. ఓకే, సో పిక్చర్ నాకు కావాలి, ఇప్పుడు నోట్ చేసుకోండి, చెప్పేటప్పుడు నోట్ చేసుకోండి. ఇక్కడ ఏంటి, దీన్ని ఏమంటాం? మౌత్. దీన్ని ఏమంటాం? ఎపిగ్లాటిస్. స్పెల్లింగ్ కావాలా? Yes, sir. ఫస్ట్ది మౌత్, MOUTH, మౌత్. నెక్స్ట్ ఇది ఎపిగ్లాటిస్ గురించి ఎవరికైనా తెలుసా? ఇది GLOTTIS తర్వాత వస్తుంది స్పెల్లింగ్ కావాలంటే. ఎపిగ్లాటిస్ గురించి ఎవరికైనా తెలుసా? No, sir. ఎపిగ్లాటిస్ అనేది ఏంటి అంటే ఫుడ్ పైప్, విండ్ పైప్ గురించి తెలుసా మీకు? Yes, bro. Yes, bro. ఈ రెండు పక్కనే ఉంటాయి కదా. ఫుడ్ తీసుకునేటప్పుడేమో విండ్ పైప్ని మూసేయాలి, విండ్ తీసుకునేటప్పుడు ఫుడ్ పైప్ని మూసే అవసరం లేదు. అవునా కదా? ఫుడ్ తీసుకునేటప్పుడు మాత్రం విండ్ పైప్ని మూసేయాలి. ఎస్ ఆర్ నో? Yes, sir. లేకపోతే ఫుడ్ అంతా విండ్ పైప్లోకి వెళ్తే
చోకింగ్ జరుగుతుంది, అంటే ఇంకా ఊపిరాడకుండా ఆగిపోతుంది, బ్లాక్ అయిపోతుంది విండ్ పైప్. సో దీనికోసం ఈ ఎపిగ్లాటిస్ అనేది ఉపయోగపడుతుంది. మళ్ళీ తర్వాత క్లియర్గా చెప్పుకుందాం. థర్డ్ది ఏంటి? ఊసోఫాగస్. ఊసోఫాగస్ స్పెల్లింగ్ తెలుసు ఎవరికన్నా? OESOPHAGUS. థ్యాంక్ యూ. ఫోర్త్ది మైక్ ఆఫ్ చేసుకోవాలి, స్టమక్. ఆ సౌండ్ ఏంటి? ఎవరో దినేష్ మైక్ ఆఫ్ చేసుకో బ్రో. స్టమక్, ఓకేనా? ఫోర్త్ పార్ట్ స్టమక్. ఫిఫ్త్ పార్ట్ ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ స్పెల్లింగ్ తెలుసా? తెలుసన్నా. PHARYN. ఏంటేంటి? సార్ PANCREYS. స్టమక్. ఫిఫ్త్ది ప్యాంక్రియాస్. సిక్స్త్ది ఏంటి అంటే లివర్. తెలుసా? లివర్ తెలుసు కదా అందరికి. లివర్. సెవెంత్ది లార్జ్ ఇంటెస్టైన్. లార్జ్ ఇంటెస్టైన్. ఇది ఉంది కదా బబ్లీగా, ఇది లార్జ్ ఇంటెస్టైన్. ఎయిత్ది స్మాల్ ఇంటెస్టైన్. స్మాల్ ఇంటెస్టైన్. నైన్త్ది యానస్. ఓకేనా? ఇవన్నీ పార్ట్స్ నోట్ చేసుకోండి. ఓకే, రెక్టమ్. ఇంకోటి ఉంది. సారీ రెక్టమ్ తర్వాత యానస్. ఓకేనా? సారీ అమ్మా. నైన్త్ది రెక్టమ్, 10th యానస్. ఓకేనా? స్మాల్ ఇంటెస్టైన్ తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ వస్తుంది జనరల్గా, బట్ ఇక్కడ రివర్స్లో ఉంది. లార్జ్ ఇంటెస్టైన్ తర్వాత రెక్టమ్, తర్వాత యానస్. ఓకేనా? 9 pages రాసామా? ఏం రాసాం అసలు? Human digestive system is very complex in nature. Different parts are involved and perform different functions by using various digestive juices and enzymes. సో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి అంట, చాలా కాంప్లెక్స్గా ఉంటుందంట. ఏంటిది? హ్యూమన్ బీయింగ్ యొక్క డైజెస్టివ్ సిస్టమ్. దీన్ని మనం ఏమంటాం? ఎలిమెంటరీ కెనాల్ అంటాం. ఈ మౌత్ టు యానస్, ఈ యొక్క రూట్ ఉంది చూసారు, దీన్ని మనం ఎలిమెంటరీ కెనాల్ అంటాం. ఓకే? Elementary canal is basically a long tube extending from mouth to anus. We can see the tube has different parts. Various regions are specified to perform different functions. So, elementary canal lo different parts ఏమేమి ఉన్నాయి అనుకున్నాం? మౌత్, ఎపిగ్లాటిస్, ఊసోఫేగస్, స్టమక్, ప్యాంక్రియాస్, ఇదేంటి, లివర్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్, యానస్. ఓకే? సో ఇవన్నీ పార్ట్స్ మనకి ఈ ఎలిమెంటరీ కెనాల్లో ఉన్నాయి. ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క ఫంక్షన్ అనేది ఉంటుంది. మౌత్ దేనికి ఉపయోగపడుతుంది? చాలా ఈజీ తెలుసా? ఇప్పటి నుంచి వచ్చే కాన్సెప్ట్. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఇప్పుడు అయిపోతుంది లెసన్. ఓకే, చదువుకుందాం చిన్నగా. బాడీలోకి ఫుడ్ ఎంటర్ అయిన తర్వాత, మౌత్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫుడ్కి ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. We eat various types of food which has to pass through the same digestive tract. మనం చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటామా, లేకపోతే ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటామా డైలీ? చాలా డిఫరెంట్ టైప్స్, ఇన్యూమరబుల్ టైప్స్ ఆఫ్ ఫుడ్ మనం తీసుకుంటూ ఉంటాం, కానీ అది సేమ్ డైజెస్టివ్ ట్రాక్ట్ గుండా పాస్ అవుతుంది, సేమ్ ప్రాసెస్ అండర్ గ్రో అవుతుంది. ఓకేనా? It also has to be converted to substances small enough to be utilized by our body. సో బాడీ బ్లడ్లో కలిసిపోవాలంటే చాలా స్మాల్ పార్టికల్స్ లాగా ఉండాలి ఫుడ్ అనేది.
కాబట్టి చాలా ప్రాసెస్ జరుగుతుంది ఈ డైజెస్టివ్ ట్రాక్ట్లో. దిస్ నీడ్స్ వేరియస్ ప్రాసెస్ దట్ కెన్ బి స్టడీడ్ యాజ్ ఫాలోస్. సో మనం వన్స్ ఫుడ్ తీసుకున్న తర్వాత, నోట్లో ఫుడ్ పెట్టుకున్న తర్వాత ఏం జరిగింది అనేది చూద్దాం. ఇక్కడ బక్కల్ క్యావిటీ అని చెప్పారు. బక్కల్ క్యావిటీ అంటే ఈ మౌత్ రీజన్ ఏదైతే ఉందో లోపల ఖాళీ ఉంటుంది కదా, దాన్ని మనం ఏమంటాం? బక్కల్ క్యావిటీ అంటాం. ఓకే, సో ఇక్కడ ఏమేమి ఉంటాయి? ప్యాలెట్. ప్యాలెట్ అంటే ఏంటి? పైన అప్పర్ పార్ట్ ఉంది కదా, దవడ అంటాం. పైన దవడ ఉంది అని ప్యాలెట్ అంటాం. అర్థమైందా అందరికీ? టంగ్ దేన్ని టచ్ అవుతూ ఉంటుంది జనరల్గా? ప్యాలెట్కి టచ్ అవుతూ ఉంటుంది. ఆ ప్యాలెట్ యొక్క వెనక భాగాన్ని మనం ఊవులా అంటాం. ఓకేనా, ఊవులా. నెక్స్ట్ ఇది టంగ్, మనకు అందరికీ తెలిసిందే. మోస్ట్ ఇంపార్టెంట్ దాని గురించి వీళ్ళు చెప్పాల, ఏంటవి? టీత్. ఓకేనా. నెక్స్ట్ సెలైవరీ గ్లాండ్స్ ఉంటాయి. సెలైవరీ గ్లాండ్స్ దేనికి? సెలైవరీ గ్లాండ్స్ సెలైవాని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి కంటిన్యూస్గా. ఎక్కడెక్కడ ఉంటాయంట? ఊవులా దగ్గర, ఊలాకి ప్యాలెట్కి మధ్యలో ఒకటి ఉంటుంది సెలైవరీ గ్లాండ్. ఇక్కడ టంగ్ కింద ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది గొంతులో. 3 సెలైవరీ గ్లాండ్స్ 3 రీజియన్స్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇది సెలైవరీ డక్ట్. డక్ట్ అంటే ఏంటి? ఒక ట్యూబ్. ఓకేనా. సెలైవరీ డక్ట్ అంటే సెలైవరీ గ్లాండ్స్ నుంచి సెలైవాని నోట్లోకి తీసుకొచ్చే ట్యూబ్ ఏదైతే ఉందో ఆ ట్యూబ్ని మనం సెలైవరీ డక్ట్ అంటాం. అర్థమైందా ఇక్కడ వరకు? అన్ని పార్ట్స్ అర్థమైనాయా? నెక్స్ట్ ఎపిగ్లాటిస్ అంటే మనం చెప్పుకున్నాం కదా, ఇది విండ్ పైప్, ఇది ఫుడ్ పైప్. విండ్ పైప్కి అడ్డంగా ఉంటుంది. ఫుడ్ తీసుకున్నప్పుడు ఫుడ్ అనేది విండ్ పైప్లోకి వెళ్లకుండా చూసుకుంటుంది. క్లియర్ కదా ఇక్కడ వరకు? Food is cut and crushed by our teeth in the mouth and mixed with saliva to make it wet and slippery. ఫుడ్ అనేది ఏమవుతుంది? కట్ అవుతుంది, క్రష్ అవుతుంది. కట్ చేయడానికి ఏమో ఫ్రంట్ టీత్ ఉపయోగపడతాయి, క్రష్ అవ్వడానికి బ్యాక్ టీత్ అనేది ఉపయోగపడుతూ ఉంటాయి. తెలుసు కదా మీకు? ఈ నాలుక, ఈ దవడలు ఇవన్నీ కలిసి మిక్స్ చేస్తాయి ఫుడ్ని. కట్ చేసి, క్రష్ చేసి, సలైవాతో మిక్స్ చేసి వెట్ అండ్ స్లిప్పరీగా మారుస్తాయి. గట్టిగా ఉన్న ఫుడ్ తీసుకున్నా కూడా మనం అది వెట్గా మారిపోతుంది నోట్లోకి రాగానే. దీన్ని మనం ఏమంటాం? మాస్టికేషన్ అంటాం. అండర్లైన్ చేసుకోండి. Saliva is secreted by 3 pairs of salivary glands. ఎన్ని pairs of salivary glands ఉంటాయంట? 3 pairs. అంటే టోటల్గా ఎన్ని? 6. 3 pairs అంటే 6. 3 2s are 6. పెయిర్ అంటే 2. ఓకేనా. ఇక్కడ 2 ఉంటాయి, ఇక్కడ 2 ఉంటాయి, ఇక్కడ 2 ఉంటాయి. ఓకే. Saliva mainly contains an enzyme called amylase. amylase అనే ఒక ఎంజైమ్ ఉంటుందంట సెలైవాలో. ఏముంటుంది? సెలైవాలో ఏమే ఎంజైమ్ ఉంటుంది? amylase. దాన్ని మనం టయలిన్ అని కూడా అంటాము. సెలైవాలో amylase అనే ఎంజైమ్ ఉంటుంది. ఇవన్నీ కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. విచ్ హెల్ప్స్ ఇన్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్రేక్ చేయడానికి ఈ amylase అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ని బ్రేక్ చేస్తుంది. అంటే డైజెషన్ అనేది మౌత్లోనే స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, సెలైవాలోనే amylase అనే ఎంజైమ్ ఉంటుంది. సో అవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని బ్రేక్ చేస్తాయి. అంటే డైజెషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మౌత్లోనే స్టార్ట్ అవుతుంది. దిస్ ప్రాసెస్ ఆఫ్ బ్రేకింగ్ డౌన్ ఆఫ్ కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ ఇంటూ simple substance with the help of enzymes and absorb into the body is called digestion. ఏ ప్రాసెస్లో అయితే కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ సింపుల్ సబ్స్టెన్సెస్ లాగా మారుతాయో విత్ ద హెల్ప్ ఆఫ్ ఎంజైమ్స్, సింపుల్ సబ్స్టెన్సెస్ లాగా మారి బాడీలోకి అబ్జార్బ్ అవుతాయో ఆ ప్రాసెస్ని మనం ఏమంటాం? డైజెషన్. The tongue helps in mixing the food and pushing it to the next part. The lower jaw also helps in the whole process. ఆ టంగ్ అనేది ఆ ఫుడ్ని మిక్స్ చేయడానికి, వెనక్కి తోయడానికి, గొంతులోకి తోసుకోవడానికి ఉపయోగపడుతుంది.
లోవర్ జా కూడా హెల్ప్ చేస్తుంది ఈ ప్రాసెస్లో. ఓకేనా? వీ కెన్ ఫైండ్ అవుట్ ద ఎఫెక్ట్ ఆఫ్ సెలైవరీ ఎమ్ఐలేస్ ఆన్ కార్బోహైడ్రేట్స్ టు అబ్జర్వ్ వాట్ మైట్ బి హ్యాపెనింగ్ ఇన్ ద మౌత్. ఇది యాక్టివిటీ 4 ఏంటి అంటే మనం నెక్స్ట్ కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెస్ అనే లెసన్లో చేస్తాం. ఓకేనా? ఇక్కడ వరకు వదిలేయండి. ఇంతవరకు ఇక్కడ నుంచి చూడండి. ద సాఫ్ట్ ఫుడ్ మిక్స్డ్ విత్ సలైవా పాసెస్ త్రూ ఊసోఫేగస్ ఆర్ ఫుడ్ పైప్ బై వేవ్ లైక్ మూమెంట్స్ కాల్డ్ పెరిస్టాలిటిక్ మూమెంట్ టు ద స్టమక్. పెరిస్టాలిటిక్ మూమెంట్స్ ద్వారా ఊసోఫేగస్ అని చూసుకున్నాం కదా. ఎపిగ్లాటిస్ కింద ఏముంది? ఫుడ్ పైప్ ఉంది. ఫుడ్ పైప్ని ఏమంటాం? ఊసోఫేగస్ అంటాం. ఆ ఊసోఫేగస్లో పెరిస్టాలిటిక్ మూమెంట్స్ ద్వారా ఈ ఫుడ్ అనేది స్టమక్కి రీచ్ అవుతుంది. ఈ ఫుడ్ని ఏమంటాం? బోలస్ అంటాం. మౌత్లో బాగా సెలైవాతో మిక్స్ అయ్యి కొంచెం డైజెషన్ జరుగుతుంది, కార్బోహైడ్రేట్స్ డైజెషన్ జరుగుతుంది. అలా జరిగిన తర్వాత వచ్చిన ఫుడ్ని ఏమంటాం? బోలస్. గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. ఒక్కొక్క రీజన్లో ఫుడ్కి ఒక్కొక్క నేమ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి ఇవి. నెక్స్ట్ ఇది ఏ మూమెంట్స్ జరిగి ఫుడ్ అనేది మౌత్ నుంచి ఊసోఫేగస్ ద్వారా స్టమక్కి రీచ్ అవుతుంది? పెరిస్టాలిటిక్ మూమెంట్. ఇట్లా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఇక్కడ కంప్రెషన్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది, దానివల్ల ఫుడ్ అనేది కిందకి కదులుతుంది. సో ఫైనల్గా స్టమక్కి రీచ్ అవుతుంది. ఇక్కడ వరకు క్లియరా అందరికీ? నెక్స్ట్ స్టమక్లో ఏమవుతుంది? స్టమక్లో చర్నింగ్ అనేది జరుగుతుంది. అంటే ఫుడ్ అనేది చిలకబడుతుంది. దేంతో? గ్యాస్ట్రిక్ జ్యూస్తో కలుస్తుంది. గ్యాస్ట్రిక్ జ్యూస్తో అండ్ హెచ్సిఎల్, మనకు అందరం మాట్లాడుకున్నాం హెచ్సిఎల్, కాన్సన్ట్రేటెడ్ హెచ్సిఎల్ ఉంటుంది. సో గ్యాస్ట్రిక్ జ్యూస్, హెచ్సిఎల్ వీటన్నిటిలో కలిసి ఫుడ్ అనేది చర్న్ అవుతుంది, చిలకబడుతుంది స్టమక్లో. అప్పుడు ఏ కండిషన్లోకి మారుతుంది? సాలిడ్ ఫుడ్ కూడా సెమీ సాలిడ్ ఫామ్లోకి మారుతుంది. అంటే లిక్విడ్ సాలిడ్ కాదు, మధ్యలో ఉంటుంది, పేస్ట్ ఫామ్లో ఉంటుంది స్టమక్లో ఫుడ్. ఇక్కడ వరకు క్లియరా? Yes, sir. The digestion of food goes on as most proteins are broken down into smaller molecules with the help of enzyme pepsin acting on them. ఇక్కడ రిలీజ్ అయ్యే పెప్సిన్ అనే ఎంజైమ్ ద్వారా, ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్లో ఉండే పెప్సిన్ అనే ఎంజైమ్ ద్వారా ఏమి బ్రేక్ డౌన్ అవుతాయంట? ఫుడ్లో ఉండే ప్రోటీన్స్ బ్రేక్ డౌన్ అవుతాయంట. అంటే ప్రోటీన్స్ డైజెషన్ జరుగుతుంది. Food in the form of soft slimy substance where some proteins and carbohydrates have already broken down is called chyme. కార్బోహైడ్రేట్స్ ఎక్కడ జరిగింది డైజెషన్? మౌత్లో జరిగింది. ప్రోటీన్స్ యొక్క డైజెషన్ ఎక్కడ జరిగింది? స్టమక్లో జరిగింది. సో ఇట్లా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ కొంచెం డైజెస్ట్ అయిపోయి సాఫ్ట్గా స్లైమీగా ఉన్న ఈ ఫుడ్ సబ్స్టెన్స్ని మనం ఏమంటాం? ఖైమ్ అంటాం. ఖైమ్ చైమ్, సో మనకి ప్రొనౌన్సియేషన్ పక్కాగా తెలియదు, ఖైమ్ అంటాం. ఓకే, మౌత్లో నుంచి వచ్చినప్పుడేమో బోలస్ అంటాం, స్టమక్లో నుంచి వచ్చినప్పుడు ఏమంటాం? ఖైమ్. ఇక్కడ వరకు క్లియర్ కదా? నౌ ఈ ఖైమ్ అనేది స్టమక్ నుంచి ఎక్కడికి వెళ్తుంది? స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది. హియర్ ద లింగ్ లైక్ మజిల్స్ కాల్డ్ ఫ్రోలిక్ స్పింక్చర్స్ రిలాక్స్ టు ఓపెన్ ద ప్యాసేజ్ ఇన్ టు స్మాల్ ఇంటెస్టైన్. ఈ స్టమక్కి స్మాల్ ఇంటెస్టైన్కి మధ్యలో మనకి ఫ్లోరిక్స్, ఒక్క నిమిషం, ఎక్కడున్నది? పైలోరిక్ స్పింక్చర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ స్టమక్ ఉందా? ఇది స్మాల్ ఇంటెస్టైన్. ఈ స్టమక్కి స్మాల్ ఇంటెస్టైన్కి మధ్యలో రౌండ్ మజిల్స్ ఉంటాయి. ఈ ట్యూబ్ చుట్టూ మజిల్ ఉంటుంది, అది మూసుకొని ఉంటుంది. దాన్ని ఏమంటాం? పైరోలిక్ స్పింక్చర్ అంటాం. సార్ చెప్పండి. పైరోలిక్ స్పింక్చర్స్ అవి రిలాక్స్ అయ్యి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయితే ఫుడ్ ఏమవుతుంది? చిన్నగా కొంచెం కొంచెంగా స్టమక్లో నుంచి స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది. ద స్పింక్చర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రెగ్యులేటింగ్ ద ఓపెనింగ్ ఆఫ్ ప్యాసేజ్ సచ్ దట్ ఓన్లీ స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ మే బి పాస్డ్ ఇన్ టు ద స్మాల్ ఇంటెస్టైన్ ఎట్ ఎ టైమ్. సో కొంచెం కొంచెంగా ఫుడ్ని, ఆ పైలోరిక్ స్పింక్చర్స్ అనేవి కొంచెం కొంచెంగా ఫుడ్ని స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్కి పంపిస్తూ ఉంటాయి. క్లియర్ ఇక్కడ వరకు? పైరోలిక్ స్పింక్చర్స్ అండర్లైన్ చేసుకున్నారా? ఈరోజు అవ్వదు ఇది ఆబ్వియస్లీ.
The small intestine is the longest part of alimentary canal. Alimentary canal లో లాంగెస్ట్ పార్ట్ ఏంటిది? బాగా పొడవైన పార్ట్ Small small intestine. intestine. It is the site for further digestion of carbohydrates, proteins and fats. సో మిగతా డైజెషన్ ప్రాసెస్ అంతా ఎక్కడ జరుగుతుంది? స్టమక్ లో జరగదు ఎక్కువ Small డైజెషన్. intestine. జనరల్ గా ఎక్కువ డైజెషన్ జరిగేది స్మాల్ ఇంటెస్టైన్ లోనే. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ డైజెషన్ ఇక్కడ జరుగుతుంది. ఇట్ రిసీవ్స్ ద సెక్రేషన్ ఆఫ్ లివర్ అండ్ ప్యాంక్రియాస్ ఫర్ దిస్ పర్పస్. వీటి డైజెషన్ జరగడానికి లివర్ నుంచి ప్యాంక్రియాస్ నుంచి సెక్రేషన్స్ అనేవి వస్తాయంట. దీస్ జ్యూసెస్ రెండర్ ద ఇంటర్నల్ కండిషన్ ఆఫ్ ఇంటెస్టైన్. These juices render the internal condition of intestine gradually to a basic or alkaline one. జనరల్గా స్టమక్లో ఏమి ఉంటుంది అని చెప్పుకున్నాం? యాసిడ్ ఉంటుంది అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ ఫుడ్ అంతా ఏం జరుగుతుంది? యాసిడిక్గా ఉంటుంది. జనరల్గా ఖైమ్ అనేది ఎట్లా ఉంటుంది? యాసిడిక్గా ఉంటుంది. అర్థమైందా? ఖైమ్ యాసిడిక్గా ఉంటుంది. ఇప్పుడు తర్వాత స్మాల్ ఇంటెస్టైన్లోకి రాగానే ఈ ప్యాంక్రియాస్ నుంచి, లివర్ నుంచి జ్యూసెస్ అనేవి రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయిన తర్వాత, సెక్రెట్ జరిగిన తర్వాత, ఆ జ్యూసెస్ వల్ల ఈ కండిషన్ అనేది ఎట్లా మారుతుందంట? బేసిక్గా లేదా ఆల్కలైన్గా మారుతుందంట. అంటే ఎసిడిక్ నుంచి బేసిక్ నేచర్లోకి వస్తుంది ఫుడ్. అర్థమైందా అందరికీ? ఎవరికైనా డౌట్ ఉందా? Fats are digested by converting them into small globule-like forms by the help of bile juice secreted from the liver. లివర్ నుంచి ఏమి జ్యూస్ రిలీజ్ అవుతుందంట? బైల్ జ్యూస్ రిలీజ్ అవుతుంది. ఆ బైల్ జ్యూస్ లో ఏమి ఎంజైమ్స్ ఉండవు, బైల్ జ్యూస్ లో ఏమి కెమికల్స్ ఉండవు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. జస్ట్ దాన్ని ఫుల్గా తిప్పేసి ఫ్యాట్స్, ఎక్కువ లార్జ్ సైజ్లో ఉన్న ఫ్యాట్స్ని ఏం చేస్తుంది? చిన్న చిన్న ఫ్యాట్ మాలిక్యూల్స్ లాగా, ఫ్యాట్ గ్లోబ్యూల్స్ లాగా మారుస్తుంది. మీరు ఎప్పుడన్నా వాటర్లో ఆయిల్ వేసి చూసారా? మీరు ఎప్పుడన్నా టెస్ట్ చేయండి. ఏంటంటే ఒక బౌల్ పెట్టేసి వాటర్ పోయండి, ఒక 1 లీటర్ వాటర్ పోసి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి దాంట్లో. సో కూల్గా ఉన్నప్పుడు మామూలుగా ఒక పెద్ద డ్రాప్ లాగా ఒక చోట ఫామ్ అవుతుంది ఆయిల్. స్పూన్ ఆయిల్ స్పూన్ లాగే ఉండిపోతుంది అక్కడ. ఇప్పుడు ఏం చేస్తారంటే బాగా బాయిల్ చేయండి. బాయిల్ చేసినాక ఏమవుతుంది? చిన్న చిన్న ఆయిల్ డ్రాప్స్ లాగా ఫామ్ అవుతుంది అక్కడికి. మీరు రసంలో చూసుంటారు ఇట్లా. ఓకేనా? అలానే ఇక్కడ ఏమీ జరగదు, ఈ ఫ్యాట్ని ఏమి డైజెస్ట్ చేయవు. కాకపోతే ఫ్యాట్ ఒక పెద్ద మాస్ లాగా ఉండే ఫ్యాట్ని చిన్న చిన్న డ్రాప్స్ లాగా మారుస్తాయి. అర్థమైందా? స్మాల్ గ్లోబ్యూల్స్ లాగా మారుస్తాయి. ఏ జ్యూస్ హెల్ప్ చేస్తుంది దీనికి? బైల్ జ్యూస్ అనేది హెల్ప్ చేస్తుంది. అర్థమైందా? Pancreatic juice secreted from pancreas contain enzymes like trypsin for carrying the process of digestion of proteins and lipase for fats. So ఫ్యాట్స్ యొక్క డైజెషన్ బైల్ జ్యూస్ వల్ల జరుగుతుంది. దేని వల్ల జరుగుతుంది? ట్రిప్సిన్ అనేది ప్రోటీన్స్ని డైజెస్ట్ చేస్తుంది. ప్యాంక్రియాటిక్ జ్యూస్ రిలీజ్ అవుతున్న తర్వాత దాంట్లో ట్రిప్సిన్ అనే ఎంజైమ్ వల్ల ఏమో ప్రోటీన్స్ డైజెస్ట్ అవుతాయి. లైపేజ్ అనే ఎంజైమ్ వల్ల ఏమో ఫ్యాట్స్ అనేవి డైజెస్ట్ అవుతాయి. వాల్స్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ సెక్రేట్ ఇంటెస్టైనల్ జ్యూస్ కాల్డ్ సక్కస్ ఎంట్రికస్ which carries this process further, that is small molecules of proteins are broken down to further smaller molecules. Succus entericus అండర్లైన్ చేసుకోండి. స్మాల్ ఇంటెస్టైన్ సెక్రేట్ చేసే ఇంటెస్టైనల్ జ్యూస్ పేరు సక్కస్ ఎంట్రికస్. ఇది ప్రోటీన్స్ యొక్క డైజెషన్ని ఇంకా ఫర్దర్గా తీసుకెళ్ళి ఇంకా బ్రేక్ డౌన్ చేసి ఇంకా చిన్న మాలిక్యూల్స్ లాగా మారుస్తుంది. ద సేమ్ కండిషన్ ఈస్ విత్ ఫ్యాట్స్. ఇలానే ఫ్యాట్స్ని కూడా బ్రేక్ డౌన్ చేస్తుంది. కార్బోహైడ్రేట్ డైజెషన్ ఎక్కడ స్టార్ట్ అయింది? మౌత్లో స్టార్ట్ అయ్యి స్టమక్లో జరగలేదు కదా కార్బోహైడ్రేట్ డైజెషన్, ఓన్లీ ప్రోటీన్ డైజెషన్ జరిగింది. సో resumes now as the medium gradually changes to a alkaline one and the enzymes become active for carbohydrate breakdown. అసిడిక్గా ఉన్నప్పుడు జరగదంట కార్బోహైడ్రేట్ డైజెషన్. సో మళ్ళీ బేసిక్ నేచర్లోకి వచ్చేసింది కదా ఫుడ్, ఆల్కలైన్ నేచర్లోకి వచ్చేసింది కాబట్టి మళ్ళీ ఎంజైమ్స్ ఇదేంటి
కార్బోహైడ్రేట్ని డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ మళ్ళీ యాక్టివేట్ అయ్యి కార్బోహైడ్రేట్ డైజెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? క్లియరా అందరికీ? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఒకసారి చెప్తారా సార్? ఎవరెవరికి డౌట్స్ ఉన్నాయి హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. ఏమీ అర్థం కాలేదు బ్రో, ఎక్కడ అర్థం కాలేదు నీకు? స్పీడ్గా చెప్తున్నారు సార్. ఇప్పుడు శ్రద్ధ పెట్టి వింటే స్పీడ్గా చెప్తే అర్థమవుతుంది బ్రో. స్పీడ్గా చెప్తున్నా అని అర్థం కాకుండా ఉండదు. అర్థమవుతుందా? ఓకే సార్. జనరల్గా ఏమవుతుందంటే ఒక టుమారో డే ఆఫ్టర్ టుమారో ఎగ్జామ్ ఉంది అనుకుంటే స్టూడెంట్స్ ఏం చేస్తారో తెలుసా? సేమ్ ఇదే వీడియో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే, సేమ్ ఇదే వీడియో నా పేరు నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే 2x స్పీడ్లో వింటారు. అంటే దీనికి టూ టైమ్స్ స్పీడ్లో అయినా వాళ్ళకి ఎక్కుతుంది. నేను చెప్పేది ట్రూత్. అర్థమైందా? ఎందుకు ఎక్కుతుందో తెలుసా? లెవెల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అలా ఉంటుంది. రేపు ఎగ్జామ్ ఉందని చెప్పేసి మైండ్ అక్కడ పెట్టేసి వింటారు. ఓకేనా? ఇంకెవరికైనా స్పీడ్గా అనిపించిందా చెప్పేది? ఆనెస్ట్గా చెప్పండి, నేను కొంచెం ట్రై చేస్తాను తగ్గించడానికి. ఓవర్ స్పీడ్లో ఉంది అనిపించిందా? కొంచెం కాన్సన్ట్రేషన్ పెంచుకోవడానికి ట్రై చేయాలి బ్రో. ఎందుకంటే ఒకసారి సెంటెన్స్ చదివి దాన్ని మళ్ళీ తెలుగులో చెప్పి క్లియర్గానే చెప్తున్నా నాకు తెలిసినంత వరకు. కొంచెం కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలి. సో మళ్ళీ చెప్తాను, వింటూ ఉండు చెప్తాను. సో ఫస్ట్ ఏం జరుగుతుంది, ఇక్కడ ఎంజైమ్స్ లిస్ట్ ఉంది, దీంట్లో మనకు అర్థమవుతుంది. టయలిన్ అనే ఎంజైమ్ ఎక్కడ రిలీజ్ అవుతుంది? మౌత్లో సెలైవరీ గ్లాండ్ సెక్రేట్ చేసే సెలైవా ద్వారా మౌత్లోకి రిలీజ్ అవుతుంది. దీంట్లో మనకి దేని మీద పనిచేస్తుంది? కార్బోహైడ్రేట్స్ మీద పనిచేస్తుంది. ప్రొడక్ట్స్ ఏమొస్తాయి? మాల్టోస్ అనేది వస్తుంది ప్రొడక్ట్ లాగా. మీరు ఇదంతా చదువుకోవచ్చు, ఏం లేదు. ఏమి ఎంజైమ్? పెప్సిన్ అనే ఎంజైమ్ దేని ద్వారా సెక్రేట్ అవుతుంది? గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఎక్కడ ఉంటాయి? స్టమక్లో ఉంటాయి. దేంట్లోకి సెక్రేట్ అవుతుంది ఈ జ్యూస్ అనేది? గ్యాస్ట్రిక్ ఈ పెప్సిన్ అనే ఎంజైమ్ స్టమక్లోకి. ఏ జ్యూస్లో ఉంటుంది పెప్సిన్ అనే ఎంజైమ్? గ్యాస్ట్రిక్ జ్యూస్లో ఉంటుంది. దేని మీద పనిచేస్తుంది? ప్రోటీన్స్. సో గ్యాస్ట్రిక్ జ్యూస్ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ద్వారా స్టమక్లోకి సెక్రేట్ అవుతుంది. దాంట్లో మనకి పెప్సిన్ అనేది ఉంటుంది. పెప్సిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. అది దేని మీద పనిచేస్తుంది? ప్రోటీన్స్ మీద పనిచేస్తుంది. ప్రోటీన్స్ మీద పనిచేసి అవుట్పుట్ ఏమిస్తుంది? ప్రోటీన్స్ని వెయిట్ లాగా మారుస్తుంది, పెప్టోన్స్ లాగా మారుస్తుంది. ఇలా మొత్తం మీరు చదివేయచ్చు. ఓకేనా? ఎక్కడెక్కడ ఏమేమి రిలీజ్ అవుతున్నాయి అనేది. డియోడినం అంటే ఏంటి? స్మాల్ ఇంటెస్టైన్కి స్టమక్కి మధ్యలో ఉంటుంది. స్మాల్ ఇంటెస్టైన్లో ఉన్న పార్ట్ డియోడినం కూడా. అర్థమైందా? మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు. డియోడినం అంటే ఏంటి అంటే స్టమక్కి స్మాల్ ఇంటెస్టైన్కి మధ్యలో ఎక్కడైతే బైల్ జ్యూస్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ రిలీజ్ అవుతాయో ఆ పార్ట్ని మనం ఏమంటాం? డియోడినం. చూపిస్తానండి. ఇది స్టమక్, ఇది స్మాల్ ఇంటెస్టైన్. ఈ పొడవాటి మొత్తం ఇక్కడ మధ్యలో ఒక రీజన్ ఉంది చూసారు, ఇక్కడ అటాచ్ అయి ఉన్నాయి. ఈ లివర్ అను ప్యాంక్రియాస్ అటాచ్ అయి ఉన్నాయి కదా, ఈ రీజన్ ఏమంటాం? ఇంతవరకు డియోడినం అంటాం. ఓకేనా? అర్థమైంది? దీంట్లో అర్థం కాకపోవడానికి ఏం లేదు. ఇక్కడ మౌత్ ఏం లేదు అసలు, ఇక్కడ అర్థం కాకపోవడానికి. మౌత్లో కార్బోహైడ్రేట్ డైజెషన్ జరుగుతుందని చెప్తాం. ఊసోఫేగస్ పెరిస్టాల్టిక్ మూమెంట్స్ ద్వారా వస్తుంది, స్టమక్లోకి వస్తుంది. ఏమవుతుంది? గ్యాస్ట్రిక్ జ్యూస్ ద్వారా ఏంటది? పెప్సినా? గ్యాస్ట్రిక్ జ్యూస్లో ఉన్న పెప్సిన్ ద్వారా ప్రోటీన్స్ బ్రేక్ డౌన్ అవుతాయి. నెక్స్ట్ది ఎసిడిక్ కండిషన్స్లోకి మారుతుంది, ఖైమ్ అవుతుంది. తర్వాత స్మాల్ ఇంటెస్టైన్లోకి వస్తుంది. దాన్ని మనం డియోడినం అని కూడా అంటాము. ఇక్కడ బైల్ జ్యూస్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ రిలీజ్ అవుతాయి.
బైల్ జ్యూస్లో ఎంజైమ్స్ ఏమీ ఉండవు. ఏముంటాయి? ఓన్లీ ఫ్యాట్స్ని స్మాల్ గాబ్యూల్స్ లాగా మారుస్తుంది బైల్ జ్యూస్. ప్యాంక్రియాటిక్ జ్యూస్లో చాలా ఉంటాయి. ట్రిప్సిన్ అనేది ఉంటుంది, అది ప్రోటీన్స్ని బ్రేక్ డౌన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలానే లైపేజ్ అనేది ఫ్యాట్స్ని బ్రేక్ డౌన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతవరకే మనం చెప్పుకుంది. ఓకేనా? ఏం లేదు అక్కడ పెద్ద విషయం, అర్థం కాని విషయం. సో ఎక్కడెక్కడ ఏమేమి జ్యూసెస్ రిలీజ్ అయితే ఆ జ్యూస్లో ఉండే ఎంజైమ్ ఏంటిది, ఆ ఎంజైమ్ దేని మీద పనిచేస్తుంది, ఒక్కసారి ఈ టేబుల్ కూడా నోట్స్లో వేసుకోండి మీరు. ఓకేనా? కాకపోతే మీరు ఆర్డర్ మారుస్తారా? ఈ టేబుల్ది కొంచెం నీట్గా ఉంటుంది టేబుల్. ఫస్ట్ది ఏంటి? డైజెస్టివ్ జ్యూస్ పెట్టండి ఫస్ట్. అర్థమైందా? ఫస్ట్ డైజెస్టివ్ జ్యూస్ ఎవరు సెక్రేట్ చేస్తున్నారు, దేంట్లోకి సెక్రేట్ చేస్తున్నారు? డైజెస్టివ్ జ్యూస్ సెక్రేటెడ్ ఇంటూ, తర్వాత దాంట్లో ప్రజెంట్ అయ్యే ఎంజైమ్ ఏంటి, తర్వాత అది దేని మీద యాక్ట్ చేస్తుంది, దేనిలాగా మారుస్తుంది. అర్థమైందా? ఆర్డర్ మార్చి రాస్తారా టేబుల్ని నోట్స్లో? ఓకే. ఇప్పుడు అడుగుతున్నారు నేమ్ ద ఎంజైమ్స్ విచ్ యాక్ట్ ఆన్ కార్బోహైడ్రేట్స్. ఈ టేబుల్ చూసి చెప్పండి. ఎంజైమ్స్ విచ్ యాక్ట్ ఆన్ కార్బోహైడ్రేట్స్. టయలిన్, ఎమలైజ్, జనరల్ సుక్రేస్ కూడా. టయలిన్, ఎమైలేస్ రెండు ఒకటే కదా, కామెడీ. ఎమైలేస్ అనే ఒకే ఒక కార్బోహైడ్రేట్ మీద యాక్ట్ చేసే ఎంజైమ్ ఉంది, దాన్ని టయలిన్ అని కూడా పిలుస్తాము. సుక్రోజ్ అంటే కూడా కార్బోహైడ్రేటే, షుగరే, ఇది కూడా కార్బోహైడ్రేటే. సో సుక్రేస్ అని కూడా రాయొచ్చు. టయలిన్, ఎమైలేస్, సుక్రేస్ అని రాయండి ఆన్సర్. ఓకేనా? ఎస్ సార్. ఓకే. డైజెషన్ జరిగిన తర్వాత ఫ్యాట్స్లో వచ్చే ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటి? సూపర్. ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్, ఇవి వస్తాయి. ఇది రాసుకోండి ఒకసారి. నెక్స్ట్ది, వాట్ ఆర్ ద ఎంజైమ్స్ దట్ యాక్ట్ ఆన్ ప్రోటీన్స్? పెప్సిన్, ట్రిప్సిన్, పెప్టైడ్స్ కూడా జనరల్ ప్రోటీన్స్ డైజెస్ట్ అయిన తర్వాత పెప్టైడ్స్ అవుతాయి. ఓకేనా? పెప్సిన్, ట్రిప్సిన్, పెప్టిడేస్ కూడా రాయొచ్చు మీరు. పెప్సిన్, ట్రిప్సిన్ పక్క. నెక్స్ట్, డైజెస్టివ్ జ్యూస్, విచ్ డైజెస్టివ్ జ్యూస్ కంటైన్ నో ఎంజైమ్స్? బైల్ జ్యూస్. ఎన్ని పేజెస్ చెప్పుకున్నాం ఈరోజు? 1 2 3 4 5. ఓకే, ఇంకొక 1 డే వస్తుంది. లక్ష్మణ్, నీకు అర్థమైందా? మళ్ళీ చెప్పనా ఒకసారి. ఇది డైజెషన్ ప్రాసెస్. చెప్పండి సార్. ఓకే, ఎవరన్నా చెప్తారా మన క్లాస్ విన్న వాళ్ళల్లో? జస్ట్ ఈ పిక్చర్ చూస్తూ చెప్పేయచ్చు కదా. ఎవరన్నా చెప్తారా? అంటే ఎవరికి అర్థం కాలేదా అయితే? శివాని పట్నాయక్ చెప్తావా? శివాని ఉన్నావా? సార్ నేను ట్రై. అశ్విత చెప్పమ్మా. నిదానంగా, ఏం లేదు అక్కడ అసలు. నేను చెప్పాను కదా ఆల్రెడీ ఒకసారి, మళ్ళీ చెప్పాను ఒకసారి. నువ్వు కొంచెం నిదానంగా అంటే చెప్పు. ఓకేనా? మౌత్లో ఏం జరుగుతుంది, ఏం జ్యూసెస్, చిన్నగా కింద వరకు. ఓకేనా? ఫస్ట్ కానీ చెప్పాలి కదా సార్, మొత్తం డైజెస్టివ్ సిస్టమ్. అంటే ఫుడ్ మౌత్లో పెట్టుకున్న తర్వాత ఫుడ్కి ఏం జరుగుతుందో చెప్పు. ఓకే సార్.
వెన్ ఫుడ్ ఎప్పుడైతే ఫుడ్ మన మౌత్లోకి వెళ్తుందో అప్పుడు మనం టీత్తో వాటిని కట్ చేసేస్తాము, సలైవాతో మిక్స్ చేస్తాం సార్. వాటిని మనం మాస్టికేషన్ అంటాం సార్. అట్లా నవిలి ఆ నవలటాన్ని మాస్టికేషన్ అంటారు. ఓకే. నెక్స్ట్ వచ్చి మన సలైవాలో 3 గ్లాండ్స్ ఉంటాయి సార్. అవి త్రీ ఏవేవంటే పెయిర్స్ ఓకే సార్, 3 pairs ఆఫ్ సలైవరీ గ్లాండ్స్ ఉంటాయి సార్. అవి ఏవేవంటే సబ్ మ్యాండిబుల్, సబ్ లింగ్వల్ అండ్ అయ్యేం అవసరం లేదు. ఓకే సార్. సలైవాలో ఎప్పుడైతే మన ఫుడ్ మౌత్లో ఉంటుందో సలైవాలో ఒక ఎంజైమ్ ఉంటుంది సార్. ఆ ఎంజైమ్ వచ్చేసి అమలైజ్ ఎంజైమ్ సార్. దాన్ని మనం టైలిన్ అని కూడా అంటాం సార్. ఆ టైలిన్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఫుడ్ సలైవాతో మిక్స్ అవుతుందో అప్పుడు ఫుడ్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ మాల్టోస్గా టర్న్ అవుతుంది సార్. నెక్స్ట్ డైజెషన్ గురించి తెలుసుకుందాం సార్. ది ప్రాసెస్ ఆఫ్ బ్రేక్ డౌన్ ఆఫ్ కాంప్లెక్స్ సబ్స్టెన్స్ ఇంటూ సింపుల్ సబ్స్టెన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎంజైమ్స్ ఇస్ కాల్డ్ డైజెషన్ సార్. పెద్దగా ఉన్న సబ్స్టెన్స్ అంటే మన ఫుడ్డే ఒక కాంప్లెక్స్ సబ్స్టెన్స్ సార్. దాన్ని మనం బ్రేక్ చేస్తాం కదా సార్ మన టీత్తో. అలా సింపుల్గా మార్చేయడానికి బ్రేక్ చేస్తాం కదా సార్. అట్లా బ్రేక్ చేయడాన్ని ఎంజైమ్స్ ద్వారా దాన్ని డైజెషన్ అంటాం సార్. ఆ తర్వాత అది మన ఇప్పుడు మౌత్ లో నుంచి వచ్చిన ఫుడ్ ఉంది కదా, ఊసోఫేగస్ లోకి వచ్చే ఫుడ్, దాన్ని ఏమంటాం మనం? సార్ ఊసోఫేగస్ లో ఉన్న ఫుడ్ ని ఏమంటాం మనం? దానికి ఒక పేరు పెట్టాం కదా. ఫుడ్ బోలస్ అంటాం. సార్. ఎప్పుడైతే ఈ బోలస్ చిన్నగా చెప్పు. పెరిస్టాల్టిక్ మూమెంట్స్ ద్వారా సార్ పెరిస్టాల్టిక్ మూమెంట్ ఎప్పుడైతే ఈ బోలస్ మన మౌత్ నుంచి ఈసోపాగస్ నుంచి పాస్ అయ్యేటప్పుడు కొన్ని మూమెంట్స్ వస్తాయి సార్. ఆ మూమెంట్స్ వేవ్స్ లాగా ఉంటాయి కాబట్టి దాన్ని మనం పెరిస్టాల్టిక్ వేవ్స్ అని అంటాం సార్. ఇది ఫుడ్ వచ్చేసి స్టమక్ లో ఉన్నప్పుడు కొన్ని కర్నల్ అవుతుంది సార్. వేట్లో అంటే గ్యాస్ట్రిక్ జ్యూస్ తో HCl తో సార్ కలిసి మూవ్ అవుతుంది బాగా. ఓకేనా? గ్రైండర్ మిక్సీలో వేసినట్టు. ఓకే సార్. అప్పుడు అది ఆ ఫుడ్ సెమీ సాలిడ్ కండిషన్ లో ఉంటుంది సార్. అంటే అది యాసిడిక్ గా ఉన్నట్టే కదా సార్. HCl తో కలిసింది కాబట్టి యాసిడిక్ గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కైమ్ సార్. ఫుడ్ ఎప్పుడైతే ఫుడ్ సాఫ్ట్ గా ఉంటుంది అంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ పూర్తిగా బ్రేక్ అయ్యి ఉంటాయి సార్ ఆ ఫుడ్ లో. ప్రోటీన్ డైజెషన్ జరిగిందని చెప్పలేదు కదా. ఎస్ సార్. గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ దగ్గరే ఉంటుంది సార్. ప్రోటీన్స్ డైజెస్ట్ అవుతుంది సార్. ఏమి కెమికల్ అది? పెప్సిన్ సార్. ఎంజైమ్ పెప్సిన్ సార్. పెప్సిన్ ద్వారా మనకి ప్రోటీన్స్ యొక్క డైజెషన్ జరిగి పెప్టాన్స్ గా టర్న్ అవుతుంది సార్. ఆ ఫుడ్ని మనం కైమ్ అంటాం. ఆ కైమ్ అనేది స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్లోకి వస్తుంది. స్మాల్ ఇంటెస్టైన్లోకి వచ్చే మధ్యలో పైరోలిక్ స్పింక్చర్స్ అని చెప్పేసి కొన్ని మజిల్స్ ఉంటాయి. ఆ మజిల్స్ మూసుకుపోయి ఉంటాయి జనరల్గా. ఎప్పుడైతే కైమ్ రెడీ అయిందో పైరోలిక్ స్పింక్చర్ ఓపెన్ అయ్యి కొంచెం అమౌంట్ ఆఫ్ కైమ్ని పంపిస్తుంది స్మాల్ ఇంటెస్టైన్లోకి. అలా కొంచెంగా ఫుడ్ని స్మాల్ ఇంటెస్టైన్లోకి పైరోలిక్ స్పింక్చర్స్ అనేవి పంపిస్తాయి. తర్వాత ఏం జరుగుతుంది? ఈ స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళిన తర్వాత ఈ డియోడినం అనే పార్ట్ ఉంటుంది. అప్పర్ పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ని డియోడినం అంటాం. అక్కడ మనకి లివర్తో అండ్ ప్యాంక్రియాస్ అనే ఒక గ్లాండ్తో కనెక్షన్స్ అనేవి ఉంటాయి. ఈ లివర్ ఏం రిలీజ్ చేస్తుంది? బైల్ జ్యూస్ అనే ఒక జ్యూస్ని రిలీజ్ చేస్తుంది. ప్యాంక్రియాస్ ఏమో ప్యాంక్రియాటిక్ జ్యూస్ని రిలీజ్ చేస్తుంది. బైల్ జ్యూస్లో ఏముంటాయి? ఏముండవు, ఏమీ ఎంజైమ్స్ ఉండవు. జస్ట్ బైల్ జ్యూస్ అనేది ఈ ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యాట్స్
పెద్ద సైజులో ఇట్లా రౌండ్గా ఉండే పెద్ద సైజులో ఉన్న ఫ్యాట్స్ని చిన్న చిన్న డ్రాప్స్ లాగా చిన్న చిన్న గ్లోబ్యూల్స్ లాగా మార్చడానికి హెల్ప్ చేస్తుంది. తర్వాత ఇప్పటి వరకు ఎసిడిక్గా ఉన్న కైమ్ అనేది ఈ డియోడినంలోకి రాగానే ఈ జ్యూసెస్ రిలీజ్ అవ్వడం వల్ల ఏ ఫామ్లోకి మారుతుంది? ఆల్కలైన్ ఫామ్లోకి మారుతుంది. ఓకేనా? సో బైల్ జ్యూస్ మాట్లాడుకుందాం. ప్యాంక్రియాటిక్ జ్యూస్లో డిఫరెంట్ కెమికల్స్ ఉంటాయి. ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్లో మెయిన్గా 2 ఉంటాయి. ఏంటి? ట్రిప్సిన్ ఏమో ప్రోటీన్స్ని డైజెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలానే లైపేజ్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ లైపేజ్ ఎంజైమ్ ఏమో ఫ్యాట్స్ని డైజెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకే ఈరోజు చెప్పుకుంది. ఓకేనా బ్రో? నీకోసమే బ్రో చెప్పింది. ఎస్ ఆర్ నో అన్న చెప్పు బ్రో. సార్ అర్థమైంది. గుర్తుపెట్టుకోండి, మీరు మరీ డీప్గా వెళ్తున్నారు. కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టడానికి ట్రై చేయండి, వస్తుంది. లేదు మాకు ఇంకా కాన్సన్ట్రేషన్ లేదంటే అసలు అది వర్కౌట్ అవ్వదు. కాన్సన్ట్రేషన్ పెడితే గ్యారంటీ అర్థం అవుతుంది. ఓకేనా? పెద్ద స్పీడ్ కాదు నేను చెప్పింది, నాకు తెలుసు ఆ విషయం. స్పీడ్ అంటే ఎట్లుంటుంది అంటే ఈ లెసన్ మొత్తం 1 or 2 hours చెప్తారు, దాన్ని స్పీడ్ అంటారు. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. క్లాస్లో ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఫాస్ట్గా ఉన్న వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేయండి. 22 హ్యాండ్స్ కావాలి. వీలైనంత వరకు 2 నుంచి జాయిన్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేయండి. ఓకేనా? 2 అకౌంట్స్ నుంచి జాయిన్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేయండి. ఏమి డౌట్స్ లేవా అయితే? సార్ పారామిషన్కి మౌత్ ఉంటుందని చెప్పారు కదా సార్. సార్ దాన్ని మామూలుగా మాకు సార్ వాళ్ళు సైటోస్టోమ్ అని చెప్పారు. సైటోస్టోమ్ అని చెప్పాను కదా నేను లాస్ట్లో చెప్పానా లేదా? మిగతా వాళ్ళు చెప్పండి ఒకసారి. దానికి ఇక్కడ ఓరల్ గ్రూవ్ అని పెట్టారు నేమ్. ఓకేనా? ఓరల్ గ్రూవ్ అని డయాగ్రామ్లో ఇచ్చారు, ఇక్కడ సైటోస్టోమ్ అని చెప్పారు. 2 ఒకటే. ఓకేనా? ఓకే ఈ రీజన్ని ఓకే సారీ, ఓరల్ గ్రూవ్ ఈ 2 సపరేట్. ఓకే, సైటోస్టోమ్ మెయిన్ నేమ్ సైటోస్టోమే. ఓకే, ఓరల్ వేరు గ్రూవ్ వేరు అంట. ఇక్కడ ఏంటో మరి గుంత అని అర్థం గ్రూవ్ అంటే. ఓకేనా? సైటోస్టోమ్ పారామీషియంకి ఉండే మౌత్ పేరు సైటోస్టోమ్. ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? హోంవర్క్ ఏం చేస్తారు చెప్పండి ఒకసారి. టుమారో ఎస్టీ ఉంది, ఈరోజు చేస్తాం సార్. టుమారో ఎస్టీ ఉంది. ఏం ఎస్టీ ఉంది? యాసిడ్స్ అండ్ బేసెస్. యాసిడ్ బేసిస్. అంత త్వరగా వచ్చేసిందా? యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్సా? అంతేనా? ఓకే ఓకే, కొంచెం గట్టిగా ప్రిపేర్ అవ్వండి. లాస్ట్ టైం లాగా అప్సెట్ చేయొద్దు, లైన్ టు లైన్ చదువుకొని రండి. ఓకే, ఎస్టీ అంటే 1 week టైం ఇచ్చేసాం. ఈరోజు హోంవర్క్ ఏంటి? నోట్స్ టేబుల్. ఫస్ట్ది సార్ ఫిగర్ ఈ డయాగ్రామ్ పిక్చర్ పెట్టండి. నెక్స్ట్ది ఈ టేబుల్ని ఆర్డర్ మార్చి రాయండి. ఆర్డర్ చెప్పాను. నెక్స్ట్ది ఇక్కడ ఆన్సర్స్ రాసుకోమన్నాను, దీని పిక్చర్ కూడా పెట్టండి. నెక్స్ట్ది ఇక్కడ వరకు చదువుకున్నాం కదా మనం, మళ్ళీ వస్తుంది. ఈరోజు చదివింది మళ్ళీ వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ వరకు చదువుకున్నంత వరకు రాయండి చాలు. ఈ టేబుల్ వరకే కదా మనం చదువుకుంది. సో ఈ ఎంజైమ్స్ అనే క్వశ్చన్ వరకు, విచ్ జ్యూస్ హ్యాస్ నో ఎంజైమ్స్ అనే క్వశ్చన్ వరకు నోట్స్ రాయండి క్లియర్గా. ఓకేనా? అన్న టేబుల్ యొక్క ఆర్డర్ చెప్పరా మళ్ళీ? ఏం చేస్తున్నారు? స్లీపింగ్ ఇందాక? ఫస్ట్ డైజెస్టివ్ జ్యూస్,
ఫస్ట్ డైజెస్టివ్ జ్యూస్. ఆ డైజెస్టివ్ జ్యూస్లో ఉండే డైజెస్టివ్ జ్యూస్ ఏంటి, నెక్స్ట్ ఇది సెక్రేటెడ్ బై, ఏమి సెక్రేట్ చేస్తున్నాయి, దేంట్లోకి సెక్రేట్ చేస్తున్నాయి, దాంట్లో ఉండే ఎంజైమ్ ఏంటి, అది దేని మీద యాక్ట్ చేస్తుంది, యాక్ట్ చేసి దేనిలాగా మారుస్తుంది, అంతే. ఓకేనా? ఎస్ సార్. ఇది ఫస్ట్ రావాలి, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్, ఇది సిక్స్త్. క్లియర్ కదా అందరికీ? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, ఎల్లుండి కంటిన్యూ చేసుకుందాం లెసన్. రేపు యాసిడ్స్ బేసెస్. ఓకేనా? బాగా ప్రిపేర్ అయ్యారండి? ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వెయిట్ చేయండి, లేకపోతే ఎగ్జిట్ అయిపోండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. సార్ చెప్పండి. బాయ్ సార్. చెప్పు శివాని. సార్ రేపు ఎస్టీ క్వశ్చన్ ఆన్సర్స్ మీద సార్. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీరు అడగమని చెప్పారు కదా ఓవరాల్గా. అది విషయం. ఓకే సార్. ఓవరాల్గా అడిగితేనే బెటర్. నాకు అర్థం అవుతుంది ఎవరు చదువుతున్నారు లేదు అని, అండ్ మీకు కూడా వేరే ఆప్షన్ లేకుండా ఉంటుంది నాకు తెలిసినంత వరకు, వెంటనే ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? క్వశ్చన్స్ ఉంటే అడగండి. చెప్పమ్మా. శివాని పట్నాయక్ హ్యాండ్ రైస్ చేస్తున్నావు, ఏం మాట్లాడట్లేదు.